నా చావు నేను చేస్తాను నీకెందుకు క్వశ్చన్ ఉంది కదా, దాని గురించి ఎంతమంది రిమైండర్స్ అడుగుతుంటారు? నాని అన్న నన్ను కలిసిన ఫస్ట్ టైం ఐ థింక్ ఎవ్రీ యాక్టర్ ల్యాండ్ విత్ గ్రేట్ ఫిల్మ్, బట్ దిస్ ది ఓన్లీ యాక్టర్ ల్యాండెడ్ విత్ డైలాగ్ అన్నాడు. కౌశిక్ ది అది చెప్పారు కదా, ఒక్కసారి కూడా బ్లాక్ లాగ్ వన్ Yeah. అది నిజంగా అచీవ్మెంట్ ఫీలింగ్ అది. ఎస్ ఇప్పుడు సోషల్ మీడియా విపరీతంగా పెరిగిన తర్వాత క్రింజ్ అని, బాడీ షేమింగ్ అని, ఈ హెవీ వర్డ్స్ లాంటివి అన్ని యూజ్ చేసి ఈ కామెడీని తక్కువ చేసి చూడటం అన్న ప్రాసెస్ జరుగుతుందంటారా? హౌ డు యు సీ దట్? అంటే విత్ రిగార్డ్స్ టు సంథింగ్ లైక్ మిసాజినీ కానీ ఈ పదాలు మనకి 10-15 years క్రితం తెలియదు అంత. తెలీదు. బట్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే జనాలు ఇవాల్వ్ అయ్యారు. కొన్ని సినిమాలు అప్పుడప్పుడు ఇట్లా జెమినీలో ఈటీవీలో చూస్తున్నప్పుడు అసలు దీనికి ఎట్లా నవ్వినవరా మనం, వై డిడ్ వి ఈవెన్ గో ఫర్ దిస్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ అని అనిపిస్తుంది. ఇప్పుడు ఈ సోషల్ మీడియాలో ఇది పెద్ద జోకారా లేకపోతే ఎక్కడ వాళ్ళు చెప్పురా లాంటివన్నీ రాస్తుంటారు కదా. యా నా సినిమాకి రాశారు మిత్రమండలికి. దర్శి గారు హాయ్, వెల్కమ్. సడన్ గా టోన్ మారేసి లేదు ఇప్పుడు నౌ ఎవ్రీథింగ్ ఈస్ అప్ దేర్. సో నాకు బిఫోర్ ఐ స్టార్ట్ ఎనీథింగ్ ప్లీజ్ టెల్ మీ, నా చావు నేను చేస్తాను నీకెందుకు క్వశ్చన్ ఉంది కదా కదా, హౌ మెనీ ఇంటర్వ్యూస్లో ఆర్ హౌ మెనీ పీపుల్ జనరలీ హూ కమ్ అక్రాస్ అది దాని గురించి ఎంతమంది రిమైండర్స్ అడుగుతుంటారు? ఆల్మోస్ట్ ఎవ్రీబడి అని అనొచ్చు ఒక పాయింట్లో. బట్ ఐ థింక్ నేను యాజ్ అ చాయిస్ నేను కొంచెం ఎక్కువ దాన్ని అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తుంటా. బికాజ్ ఐ థింక్ సినిమా రిలీజ్ అయిన 1-2 years అయితే ఇట్ వాస్ డన్ టు డెత్ అనమాట. అండ్ ఆ ఇమేజ్ చాలా రోజులు మీద ఉండింది, అంటే దట్ హోల్ కౌశిక్ అండ్ నా చావు నేను చేస్తా అనేది మెల్లమెల్లగా ఇప్పుడు తగ్గుతుందేమో. నేను ఎందుకంటే నేను ప్రియదర్శి యాక్టర్ అని కొట్టి గూగుల్ జెమినైని ఊరికే సరదాగా వాట్ ఈస్ ఈ నోన్ ఫర్ అంటే లిస్ట్ ఫిల్మ్స్ వచ్చి వాట్ ఆర్ లైన్స్ దట్ ఈస్ నోన్ ఫర్ అంటే ఇది ఒకటే వచ్చింది. ఓకే యా అసలు నేను గూగుల్ కూడా దట్ ఈస్ ఐ రిమెంబర్ అయితే నాని అన్న నన్ను కలిసినప్పుడు ఫస్ట్ టైం ఐ థింక్ ఎవ్రీ యాక్టర్ ల్యాండ్ విత్ గ్రేట్ ఫిల్మ్, బట్ దిస్ ది ఓన్లీ యాక్టర్ ల్యాండెడ్ విత్ డైలాగ్ అన్నాడు. అసలు అంటే ఒక డైలాగ్తో ల్యాండ్ అయిపోయింది కూడా, అంటే కెరీర్ ఇస్ లైక్ దేర్ అండ్ విల్ బి గోయింగ్ టు బి దేర్ అన్నట్టు నాని అన్నాడు. లైక్ వావ్ వాట్ ఫ్రమ్ దాట్ లైన్. అప్పట్లో అసలు నేను ప్రీమియర్ చూసా, ఐ స్టిల్ రిమెంబర్, నేను సినిమా ప్రీమియర్ అప్పటి నుంచి ఇప్పటి వరకు బోల్డ్ అనే సినిమాలు, బోల్డ్ మంది స్టార్స్ పక్కన సినిమాలు ఇవన్నీ చేశారు కదా. ఓవర్ ద టైం మీ ప్రకారంగా ఒక లైన్కి పడి పడి నవ్వి ఒక 2 ఏళ్ల పాటు మీరు ఎప్పుడు కనిపించినా ఆ లైన్ మీ మీద యూజ్ చేసి నవ్విన జనాలు, దట్ హ్యూమర్ ఈ ఇన్నేళ్ల తర్వాత ఇన్ ద లాస్ట్ 10 years ఏ లెవెల్లో మారిపోయిందంటారు చెప్పండి? అంటే సడన్లీ హ్యావ్ టు రీరన్ ఫ్రమ్ పెళ్లి చూపులు. సో ఐ జస్ట్ థింకింగ్ అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ స్పెసిఫిక్లీ కామెడీ ఏంటంటే నేను కామెడీ నుంచి కొంచెం ఇట్లా బైపాస్ ఎక్కింది, కొంచెం డ్రామాలోకి వెళ్ళి తర్వాత మళ్ళీ బైపిక్ చేసి దెన్ అగైన్ కమింగ్ ఇన్ టు కామెడీ. బట్ ఐ ఆల్వేస్ థాట్ కామెడీ చేయడం అయినా కామెడీ రాయడం అయినా సంథింగ్ ద గ్రేటెస్ట్ జాబ్, ఒకటి ఆల్సో ద మోస్ట్ టఫెస్ట్ జాబ్. అది వై? కామెడీ ల్యాండ్ అవ్వాలి భయ్య. అంటే ఇప్పుడు ఒక జోక్ చెప్పిన ఏమంటే నవ్వాలి, నవ్వలేదనుకో ఒక సైలెన్స్ ఉంటుంది, ఇప్పుడు దీనికి నవ్వాలా లేదా అని చాలా ఆక్వర్డ్గా ఉంటుంది, చాలా ఆక్వర్డ్గా ఉంటుంది, చాలా భయం వేస్తుంది చెప్పేటోడికి కూడా. అది ఐ రిమెంబర్ డూయింగ్ సమ్ టైమ్ బ్యాక్. ఒక ఫస్ట్లో థియేటర్ చేస్తున్న రోజుల్లో, అంటే పెద్ద థియేటర్, ఎక్కువ థియేటర్లో చేయలేదు, ఒక డైలాగ్ చెప్పిన తర్వాత థియేటర్ ప్లేలో ఎస్పెషల్లీ ఆ ఎదుటివాడు దాన్ని నవ్వాలి. వాడు నవ్వలేడు అనుకో అది అక్కడ ఫెయిల్ అయినట్టు. అంటే వాడు నవ్వుతాడు, సరే వాడు యాజ్ అ పార్ట్ ఆఫ్ ది యాక్ట్ హీ విల్ లాఫ్. బట్ మేము చేస్తుంది చూసిన ఆడియన్స్ నవ్వలేదనుకో అవుట్. సో నాకు ఎప్పుడు దట్ ఫియర్ దట్ మనం వేస్తున్న జోక్లకు కానీ నవ్వుతున్నారా లేదా అనేది ఒకటి నాకు చాలా ఇది ఉంటుంది. సో పెళ్లిచూపుల నుంచి నేను పెళ్లిచూపుల్లో కూడా చాలా యాక్సిడెంటల్ కమెడియన్గా నేను కౌశిక్ని చాలా సీరియస్ పర్సన్గా చూస్తాను నేను యాక్చువల్లీ. వాడేదో వాడు బతుకుతున్నాడు, సో జనాలు పక్కన వాళ్ళు అవుతారు అనవసరంగా. నాకు ఇన్ఫాక్ట్ సారీ టు స్టాప్ యూ, నాకు కౌశిక్ నా ప్యారల్ ఏంటి తెలుసా, అదేంటి అనగనగా ఒకరోజు సినిమాలో బ్రహ్మానందం గారు ఆయన చాలా సీరియస్ ఉంటాడు. అండ్ వై ఈజ్ ఇట్ మోర్ ఐకానిక్ ఆఫ్ బ్రహ్మానందం గారి పర్ఫార్మెన్స్ ఇస్ బికాస్ ఈస్ వెరీ రిలేటబుల్. అండ్ ఇఫ్ కామెడీ ఫర్ మీ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ రిలేటబుల్ ఐ డోంట్ థింక్ ఇట్ విల్ వర్క్ దీస్ డేస్. ఇది నేను అనుకుంటున్నాను. ఐ కెన్ బి కంప్లీట్లీ రాంగ్ ఆల్సో, ఎస్పెషలీ ఫ్రమ్ జాతిరత్నాలు ఫర్ ద గేమ్ ఫర్ కామెడీ ఫర్ మీ అట్లీస్ట్ చేంజ్ అని నేను అనుకుంటా. ఎందుకు అంటే మనం కామెడీని అంటే ఒక సెట్ పీసెస్లో చూసాము, లేకపోతే ట్రాక్ అంటే ఒక సెట్ పీస్ అది రాస్తాము, తర్వాత దాన్ని ఏంటంటే హీరో ఏదో అన్నదానికి పక్కన ఉండి ఒకరు పని చేసి దాన్ని బేసిక్లీ ఇది చేయడము, అక్కడి నుంచి దట్ ద సిచ్యువేషన్లో వచ్చే హ్యూమర్, క్యారెక్టర్స్లో ఉండే క్యారెక్టర్ డిజైన్లో హ్యూమర్ అది చూసాను. సో ఫ్రమ్ ఐ థింక్ జాతిరత్నాలు ఐ థింక్ కామెడీ హ్యాస్ టేకన్ అ లిటిల్ ఒక డిఫరెంట్ రూట్. ఆల్సో ప్యారలీ వెన్ ఐ రెడ్ సేవ్ ద టైగర్స్ ఇన్ ద సిమిలర్ టైమ్, అంటే నేను జాతిరత్నాలు చేసిన కొద్ది రోజులకి దిస్ కేమ్ టు మీ అండ్ ఐ వాజ్ రీడింగ్ ఇట్. ఐ వాజ్ ఆల్సో ఫీలింగ్ సమ్ రియలీ ఫ్రెష్ పర్స్పెక్టివ్ ఆఫ్ లుకింగ్ ఎట్ మ్యారేజెస్
సమ్ ఇంట్రెస్టింగ్ రిలేటబుల్ క్యారెక్టర్స్. అంటే ఇప్పుడు ఒక పాలు పోసేటోడు. దిస్ ఈజ్ ఆల్సో ఫ్రమ్ మై చైల్డ్హుడ్. ఐవ్ సీన్, అంటే నేను సైదాబాద్లో ఉన్నప్పుడు ఇట్లా లాట్ ఆఫ్ యాదవ్ కమ్యూనిటీ యూస్ టు బీ దేర్ అరౌండ్ మీ. మా ఇల్లు ఎగ్జాక్ట్లీ ఒక బరిలకొట్టం పక్కకే ఉండేది అనమాట. Yeah. So I grew up with all of this, and the city of Hyderabad that grew up with me, and I grew up with it. I've seen, so it's like more like a tribute to my own childhood doing Gantaravi. So all of this, ఈ గంటరవి కూడా ఏంటంటే వాడు అట్లా రిలేటబుల్ ఉన్నాడు కాబట్టి వాడు ఏది మాట్లాడినా మనకు కామెడీ అనిపిస్తుంది. సో ఇన్ఫాక్ట్ రిలేటబుల్ ఇంకో ఎగ్జాంపుల్ చెప్పిన ఫ్రమ్ వాట్ యువ్ డన్. కౌశిక్ ది అది చెప్పారు కదా, ఒక్కసారి కూడా బ్లాక్ లాగ్ వన్ ల్యాప్. అది నిజంగా అచీవ్మెంట్ ఫీలింగ్ అది. ఎస్ బ్రో, ఎస్. అదే అంటున్నా, అంటే ఇప్పుడు కూడా ఈవెన్ ఆల్ ఆఫ్ దీస్ ఇయర్స్ సమ్ టైమ్స్ ఒకసారి ఏమైతే ఎనీ బిగ్ పార్టీస్ దట్ వీ డూ అండ్ సడన్గా మంది అయిపోయినప్పుడు ఇప్పుడు ఏడ దొరుకుతుంది అని యూ విల్ రింగ్ ద ఫోన్స్ అండ్ సడన్లీ ఇక్కడ ఉందని ఇక్కడ వెళ్ళి తీసుకోవడం ఇదంతా. అండ్ ఇట్స్ సచ్ సెన్స్ ఆఫ్ అచీవ్మెంట్ ఇన్ ఇట్స్ ఓన్ సెల్ఫ్. అంటే ద లాస్ట్ టైం వీ హ్యాడ్ బర్త్డే పార్టీ అని వాడు వెళ్ళిపోమన్నాడు. ఇంకా అయిపోయిందన్న, మీరు 2 o'clock అయిపోయింది వెళ్ళిపోండి అంటే కింద మళ్ళీ కూర్చొని అరే కొంచెం మీరా బేసిక్లీ ఆల్ ఆఫ్ దిస్. సో ఇట్ స్టిల్ ఫీల్ సర్టన్ సెన్స్ ఆఫ్ అచీవ్మెంట్ ఇన్ డూయింగ్ సచ్ థింగ్స్. అండ్ అది చాలా గొప్పగా చెప్పుకుంటారు మగవాళ్ళందరూ. అది అంతా ఇట్స్ లైక్ సచ్ పీక్ మేల్ యాక్టివిటీ లాగా, పీక్ మేల్ పర్ఫార్మెన్సెస్ లాగా మాట్లాడుకుంటుంటే నాకు ఫీల్ లైక్ అక్కడ నుంచి ఇట్స్ నథింగ్ లైక్ వావ్. ఇట్స్ లైక్ కోవిడ్ టైంలో అసలీ మర్దంతా బయటకు వచ్చారు కదా అన్న, మీ ఇంట్లో స్టాక్ అమ్మో ఆ రోజులు గుడ్ చేయ బ్రో. ఇట్ ఇస్ లైక్ ఇట్స్ సో ట్రోమాటిక్. బట్ యా సో ఇవన్నీ ఏంటంటే ఆల్ ఆఫ్ దీస్ క్యారెక్టర్స్ దట్ ఐవ్ సీన్ ఇన్ అండ్ అరౌండ్ ఇన్ మై లైఫ్, ఇఫ్ వీ కెన్ ఆల్ బ్రింగ్ దెమ్ టు సినిమా and we all have a laugh about it, nothing like it. సో కమింగ్ బ్యాక్ టు ద ఎవల్యూషన్ పార్ట్, రిలేటబిలిటీ అప్పుడైనా ఇప్పుడైనా ఇట్స్ ద సేమ్ థింగ్ కదా. కానీ ఒకప్పుడు ఉన్న కామెడీ జోకులకి ఇప్పుడు నవ్వకపోవడం అనేది కదా డిబేట్ అంతా. హాయ్ ఇప్పుడు ఏమన్నా సరే ఈ సోషల్ మీడియాలో ఇది పెద్ద జోకారా లేకపోతే ఎక్కడ వాళ్ళు చెప్పురా లాంటివన్నీ రాస్తుంటారు కదా. యా నా సినిమాకి రాశారు మిత్రమండలికి. సో ఐ నో దట్, అంటే ఇట్ వాస్ సచ్ అ లర్నింగ్ థింగ్ అండి. ఆఫ్ కోర్స్ ఏమైందంటే కామెడీ హెస్ ఎవాల్వ్డ్ బ్రో. కామెడీ హెస్ ఎవాల్వ్డ్ విత్ ద సొసైటీ అండ్ ది అవేర్నెస్ ఇస్ ఆల్సో ఫ్రమ్ ద సొసైటీ. అంటే పీపుల్ ఆర్ ఆల్సో కన్స్యూమింగ్ అ లాట్ ఆఫ్ డ్రామాస్ అండ్ కామెడీ ఫ్రమ్ వేరియస్ లాంగ్వేజెస్, వేరియస్ కల్చర్స్ అండ్ వేరియస్ కంట్రీస్. సో అప్పుడు ఏమవుతుందంటే పీపుల్స్ లెవెల్ ఫర్ సర్టన్ ఇంటెలెక్ట్ ఇన్ కామెడీ హెస్ ఆల్సో ఎవాల్వ్డ్ సో మచ్. అండ్ మేమేందంటే సోషల్ అవేర్నెస్ వచ్చిందా చాలా. ఐ థింక్ డెఫినెట్లీ. ఐ థింక్ కొన్ని సినిమాలు అప్పుడప్పుడు ఇట్లా జెమినీలో ఈటీవీలో చూస్తున్నప్పుడు అసలు దీనికి ఎట్లా నవ్వినప్పుడు మనం వై డిడ్ వీ వన్ గో ఫర్ దిస్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ అని అనిపిస్తుంది. బట్ ఆల్సో నథింగ్ లుకింగ్ డౌన్ అబౌట్ ఇట్, ఇట్ ఈస్ ఆ టైంకి అప్పుడు అది ఇట్ వర్క్డ్. నౌ ఐ డోంట్ థింక్ దట్ విల్ వర్క్ ఎట్ ఆల్ బికాజ్ పీపుల్ సే ఈ జోక్లు ఎప్పటి నుంచో వింటున్నాం కదా, కొత్తగా చెప్పేదే ఉంది అనేది ఒకటి. మరి హౌ టు బీట్ దిస్ ఇస్ టు గెట్ మోర్ క్రియేటివ్. ది ఓన్లీ సొల్యూషన్ ఫర్ ఎనీథింగ్ దట్ ఈస్ రాటన్ ఇస్ టు గెట్ క్రియేటివ్ అండ్ సెల్ ఇట్ బ్యాక్. సో క్రియేటివ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇప్పుడు అదే ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్స్ మీద జోక్స్ లేవా అంటే కొన్ని సెంచరీస్ నుంచి ఉన్నాయి, బట్ ఉంటాయి కూడా. అండ్ దట్ ఈస్ వేర్ వీ స్టాండ్ అవుట్ లిటిల్ విత్ సేవ్ ద టైగర్స్, దట్ వీఆర్ కమింగ్ అప్ విత్ దిస్ sense of writing which is more relatable, more appealing and more resonates with the woman and the men in the marriage. So in that context, Save the Tigers season 1 నుంచి ఇప్పటి వరకు ఓకే సేమ్ క్యారెక్టర్ కదా, సేమ్ సెటప్, కానీ ఈ కామెడీ ఇవాళ ఒకటి కానీ రైటింగ్ ఇవాళ, హౌ డిడ్ యూ సీ దాట్? బాగా అనిపించింది, అంటే వెరీ రిఫ్రెషింగ్ అనిపించింది. నాకు కూడా చాలా నేర్చుకోవచ్చు అని అనిపించింది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ నథింగ్ లైక్ అ గుడ్ కామెడీ పీస్ దట్ వర్క్స్ ఎనీవేర్ బ్రో. అంటే మెట్రోలో కూర్చొని నేను మెట్రోలో కూడా కాదు, ఐ రిమెంబర్ దిస్ వెరీ వన్ బ్యూటిఫుల్ సిచ్యువేషన్ ఇస్ మొన్న నేను చందనగర్ దగ్గర ఒక ట్రాఫిక్లో సిగ్నల్ దగ్గర ఆగితే, లింగంపల్లి దగ్గర సిగ్నల్ ఆగితే అతను ఆటోలో ఒక చిన్న ఏదో చూస్తున్నాయన, అది కింద ఇట్లా ఓడోమీటర్ దగ్గర ఫోన్ ఉంటుంది, అది మళ్ళీ షోలు ఉన్నది ఆయనకి, నడుక్కుంటా సిగ్నల్ పడ్డది కింద చూసుకుంటూ నవ్వుతున్నాడు ఆయన, గ్రీన్ పడ్డది నవ్వుకుంటా మళ్ళీ స్టార్టింగ్ ఫార్వర్డ్ అండ్ నవ్వుకుంటూనే కొంచెం సేపు అదే ఫాలో 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 ఫాలో. సో నేను ఏమంటున్నా అంటే అట్లాంటి వ్యూయింగ్లో కూడా యూ కెన్ లాఫ్. ఒక నలుగురం కూర్చొని విత్ అ గుడ్ బకెట్ ఆఫ్ పాప్కార్న్ ఆర్ ఎనీ అదర్ డ్రింక్స్ ఆర్ వాట్ ఎవర్, యూ విల్ స్టిల్ వాంట్ టు లాఫ్. అట్లనే అన్నం తినుకుంటా చూసుకుంటా ఫ్యామిలీ అందరు నవ్వుకోవడం కూడా ఒకటి, లేకపోతే ప్రాపర్గా ఇది వ్యూ చేస్తున్నాం మన ఫ్యామిలీకి ఒక యాక్టివిటీ చూడాలి. సో ఐ బిలీవ్ కామెడీకి అట్లాంటి పవర్ ఉంది అండ్ ఇట్ విల్ ఆల్సో సచ్ అ యూనిఫైయింగ్ క్వాలిటీ ఇన్ థియేటర్స్ అని నాకు అనిపిస్తుంది. దట్ సో నేను ఎందుకు కొడుతున్నానంటే ఇప్పుడు స్క్రిప్ట్ చదువుతారు ఐమ్ షూర్, సమ్ యూ లాఫ్డ్ ఓకే,
అది ఆన్ స్క్రీన్ కన్వర్ట్ అవ్వాలి అంటే వేరియస్ స్టేజెస్ దాటుతాయి కదా. వాట్ ఈస్ దాట్ ఎక్సర్సైజ్? సో నేను ఫస్ట్ చదివేటప్పుడు ఆడియన్స్లో చదువుతాను నేను. అంటే అసలు నిజంగా ఇది ఆ డిఫరెన్స్ ఏంటండి? ఆడియన్స్లో చదువుతా, స్టార్లో చదువుతా? అంటే ఆడియన్స్లో చదవడం ఏంటంటే దట్ ఐ విల్ నాట్ అటాచ్ మై సెల్ఫ్ టు ఎనీ క్యారెక్టర్ ఓకే. ఆర్ ఎనీ సిచ్యువేషన్. లెట్ ద స్క్రిప్ట్ ఫ్లో యాజ్ యూర్ రీడింగ్ అ బుక్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ యూర్ రీడింగ్ సమ్ నావెల్. ఆ నావెల్లో నువ్వు ఒక హీరోలాగా అనుకోకుండా నువ్వు డోంట్ రిలేట్ టు ద క్యారెక్టర్, రిలేట్ ఇట్ యాజ్ లైక్ ఈజ్ ఇట్ ఎంటర్టైనింగ్ మీ ఆర్ ఇస్ ఇట్ వర్త్ మై టైమ్. ఆ ఫేజ్లో ఆ దాంట్లో చదువుతా. ఇక నా క్యారెక్టర్ మళ్ళా ఇట్స్ లైక్ కపుల్ ఆఫ్ సెషన్స్ ఆఫ్ నరేషన్స్, ప్రాసెస్ అడగడము ఇవన్నీ. సో సో చేంజెస్ కూడా చేస్తుంటారు అక్కడ? ఐ మీన్ జోక్స్ దట్ యూ థింక్ వోంట్ ల్యాండ్ యూ విల్ చేంజ్. జోక్స్ ఆర్ ఆల్వేస్ పర్ఫార్మ్డ్ అండ్ ల్యాండెడ్ సమ్ టైమ్స్. అంటే నీకు ఒకసారి అంటే మళ్ళీ దీంట్లో ఇప్పుడు స్టాండప్ కమెడియన్స్ ఉంటారు. దేర్ ఆల్సో దే రిహర్స్ దీస్ లైన్స్, దే రైట్, దే రిహర్స్ బిఫోర్ coming on to stage. And there are people like genuinely witty, like how you did all the radio gigs, all the, you know, the how you led the whole radio phenomena. ఇవన్నీ ఏంటంటే పీపుల్ ఎక్స్పెక్ట్ యూ టు బీ హ్యావింగ్ సర్టన్ క్వాలిటీ అండ్ దెన్ మనకు కూడా తెలవాలి. సో మెటీరియల్ మనం కూడా చదివినప్పుడు ఇది వర్కౌట్ అవుతుంది, పేలుతుంది, మనకు తెలుస్తుంది ఒక జడ్జ్మెంట్. అండ్ ఆల్సో యూ రీడ్ లౌడ్ టు అండర్స్టాండ్ ఈ జోక్స్ వర్కౌట్ అవుతున్నాయా. సో అట్లా ఒకసారి ఆడియన్స్ డిడ్ యూ యాజ్ అన్ ఆడియన్స్ ఇన్ మీ కనెక్టెడ్ అంటే అరే దీన్ని ఎంజాయ్ చేయగలుగుతా అంటే will I go pay money and watch this or will I buy subscription for this? అదొకటి. తర్వాత ఆబ్వియస్లీ సార్ మీరు ఈ క్యారెక్టర్ చేస్తున్నారు గంట రవి ఫర్ ఎగ్జాంపుల్ కౌశిక్ అంటే యూ విల్ రీడ్ స్పెసిఫికలీ ఫర్ దట్ గాయ్. అందులో జోక్ తీసి అందులో ఇట్లా ఇది ఎట్లుంది చదివితే బాగుంటుంది. సో ఇదంతా సో ఇట్లా ఒకలాగా ఇవన్నీ ఇఫ్ ఐ మీటింగ్ దిస్ క్రైటీరియా ఇన్ మై హెడ్ ఐఎమ్ సోల్డ్ మ్యాన్, ఐఎమ్ సోల్డ్ ఫర్ ద మీటింగ్. బట్ వైల్ షూటింగ్ డూ యూ వర్క్ ఆన్ దట్ ఈ పంచ్ ఇది ఇట్లా వాట్ ఎవర్? Bro, Adi, that is the next 50% of the whole exercise of making is that performance, and comedy has to work before. And the biggest litmus test is your lightman laughing or not, or your camera focus out ఉంటాడు ఇట్లా పట్టుకొని అడిగా అట్లా లేదనుకో యూ బెటర్ డూ ఇట్ అగైన్ లైక్. సో మరి మిథమండల్ టైంలో ఐఎమ్ షూర్ యూ వుడ్ హావ్ డన్ దట్ చెక్ ఆల్సో. సో యా దట్ ఈస్ లైక్ అ బిగ్ లెర్నింగ్ బ్రో. అంటే అది ఎట్లా అంటే ఇట్స్ స్టిల్ ఐఎమ్ ఫిగరింగ్ అవుట్ వాట్ వెంట్ రాంగ్ విత్ ఇట్ అనేది. బికాజ్ నేను విజయ్ ఎప్పుడైతే వచ్చి కథ చెప్పినాడో నేను ఐ రిమెంబర్ బలగం తర్వాత ఆ కథ నాకు చెప్తున్నప్పుడు నేను అప్పుడే ఫుల్ ఇట్లా చాలా హెవీ గుండెలు పిండే అంత ఆ సినిమా నుంచి ఐఎమ్ కమ్ టు సంథింగ్ లైక్ వింటుంటే ఐ వాజ్ వావ్ యో ఇట్లా మస్తు రాసినవరా. ఇట్ ఈస్ సచ్ అ దిస్ కుడ్ బి లైక్ అ కజిన్ ఆఫ్ జాతిరత్నాలు అన్నట్టు ఐ వాజ్ ఫీలింగ్. ఐ వాజ్ లవింగ్ ఇట్. వింటున్నప్పుడు నవ్వుతున్నాము, చేస్తున్నప్పుడు నవ్వుతున్నాము. థియేటర్లోకి వెళ్ళగానే ఎవరు నవ్వుతలేడు, సైలెన్స్ ఏంద్ర ఇంత లౌడ్గా ఉంది. సో యా ఐ సీన్ దాట్. బట్ ఇట్ ఈస్ అగైన్ వెరీ ఐ రిమెంబర్ వాచింగ్ ద ఫస్ట్ ప్రీమియర్ ఇన్ బ్రహ్మరాంబ. అవుతారు పర్లేదు, డీసెంట్ లాఫ్స్ ఉన్నాయి. ఎగ్జాక్ట్లీ వాసన్న ఇక్కడ ట్రిప్లేలో ఉన్నాడు. దర్శి ఇక్కడ ఎవరు నవ్వుతలేరు దర్శి అయినా అవునా పోయి అక్కడ పోయి చూస్తే ఎవరు నవ్వుతలేరు అంత ఇట్లా. బట్ వాట్ వి థాట్ ఐ థింక్ షుడ్ వర్క్ ఐ డిడ్ంట్ వర్క్. బట్ ఏమైందంటే తర్వాత వెన్ ఇట్ కేమ్ ఆన్ ఓటీటీ, వెన్ ఇట్ వాస్ ట్రెండింగ్ ఆన్ 3rd and 4th ఫర్ లైక్ 10+ days, ఆర్ సడన్లీ ద రీల్లో ఎక్కడ నన్ను ట్యాగ్ చేసి హే వాట్ ఆర్ యూ డూయింగ్ రా, చిన్న మున్ను వెలిగి చాయ్ రా, నీ అమ్మాయిది అప్పుడు పెట్టినప్పుడు నవ్వలేదురా మీరు. సో అని ఇట్లాంటి ఫీలింగ్ వస్తుంది. బట్ ఇట్స్ లర్నింగ్ బ్రో. ఐ థింక్ ద గ్రేటెస్ట్ అడ్వాంటేజ్ ఆఫ్ అ ఫెయిల్యూర్ ఇస్ సచ్ అ లెసన్ ఇట్ విల్ టీచ్ యూ అండ్ సచ్ అ గ్రేట్ వల్నరబిలిటీ దట్ ఇట్ పుట్స్ యూ ఇన్. ఐ థింక్ ఐ ఎంబ్రేస్ ఫెయిల్యూర్ మోర్ దాన్ సక్సెస్ యాక్చువల్లీ. అవుతుంది, మనం అటు సైడ్ కూడా వెళ్ళొద్దు. టెల్ మీ వన్ సీన్ వేర్ ఎప్పుడు చూసినా ఎక్కడ చూసినా నవ్వొచ్చేది, ఎనీ కామెడీ బిట్, ఎనీథింగ్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక రిఫరెన్స్ చెప్తా. నాకు ఎప్పుడు చూసినా నవ్వొచ్చేది ఏది తెలుసా? పంచతంత్రంలో వాళ్ళందరూ కలిసి కార్లో వెళ్తారు కదా, వెనక ఏముంది డిక్కీ, ఆహా ముందు వెనక ఏముంది ద వర్డ్ ప్లే గుర్తుంది. అందులో ఆయన డ్రైవ్ చేసే ఫ్రెండ్ ఎవరైతే ఉంటాడో, సార్ మా బ్రదర్ కోదండం మీ దగ్గరే పనిచేస్తారు సార్. ఓ మీ కో బ్రదర్ దండం ఎక్కడ? కో బ్రదర్ దండం కాదు సార్, మా బ్రదర్ కోదండం. మాలతి అండి, ఇది మారుతి అంటే మారుతి కదరా మాలతి. ఈవెన్ ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారి స్కిట్స్ వచ్చాయి అర్లీ డీడీలో యాజ్ అ చైల్డ్. యూస్ టు సీ దెమ్ ఆన్ సండేస్.
ఇట్ ఈస్ సచ్ గ్రేటెస్ట్ వర్డ్ ప్లే విత్ అగైన్ ఫీల్స్ లైక్ జంజాల గారి స్కూల్ నుంచి వచ్చినట్టు ఉంటుంది ఆ రైటింగ్ కూడా. బట్ ఐ థింక్ ది స్టిల్ ద ఐకానిక్ కామెడీస్ ఆఫ్ ఆహనా పెళ్ళంట కానీ, లేకపోతే మాయాబజార్లో ఎస్పెషల్లీ మన ఉత్తర్ కుమార్ వీళ్ళు హాయ్ హాయ్ నాయక అనుకుంటే వీళ్ళు దిగే కానీ, ఐ థింక్ అవి ఇప్పుడు కూడా చాలా గొప్ప కామెడీకి రచనలో నాకు. అంటే ఏంటంటే అవి ఆ సినిమా అయిపోయింది, సీన్ అయిపోయింది, ఆ టైం అయిపోయింది, ఆ కాలం గడిచిపోయింది, అయినా ఇప్పుడు స్టిల్ కూడా గుర్తు తెచ్చుకొని నవ్వడం అనేది దట్ ఐ ఫీల్ లైక్ అప్పుడు కామెడీ రియల్గా వర్క్ అయిన అన్నట్టు నాకు అనిపిస్తుంది. అండ్ ఆల్సో మన ఎవ్రీడే వాడుక భాషలో ఆ పదాలు వస్తూ ఉంటాయి అన్నమాట. అంటే త్రివిక్రమ్ గారు రాసిన కొన్ని పదాలు మనం లేదా ప్రాసలు తర్వాత ఇవన్నీ మనం వాడుతుంటాం బయట బయట, భయమా భక్త గౌరవం ఇట్లాంటి ఇప్పుడు కూడా వాడుతుంటాం. అండ్ తెలియకుండానే అవి కొత్త కొత్త రైటర్లో తెలియకుండానే ఆ ఇన్స్పిరేషన్ టర్న్స్ దేర్ ఓన్ వర్షన్ ఆఫ్ అండర్స్టాండింగ్ దట్ పీస్ ఆఫ్ కామెడీ. సో ఐ థింక్ ఇట్లా ఈవెన్ ఈ లెక్కన ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారు కూడా ఆయన ఒక వేవ్ తీసుకొచ్చారు కామెడీలో. అరే ఆయన మీ తుమ్మి నా ఫేవరెట్ ఫిల్మ్. యా, అండ్ సచ్ గ్రేట్ రైటింగ్. అందులో ఆయన భరణి గారు ఎవరో తిట్టే దొంగ బండ అంటారు. ఇట్ ఈస్ సచ్ అంటే ఇట్స్ లైక్ ఇక చాలా ఉన్నాయి. అంటే ఇట్లా వీళ్ళందరూ ఏంటంటే దీస్ పీపుల్ యాక్చువల్లీ బిల్డ్ దట్ బ్యూటిఫుల్ బ్రిడ్జ్ ఫ్రమ్ లిటరేచర్ టు సినిమా అండ్ ఆల్సో ది ఐకానిక్ తెలుగు రైటింగ్ దట్ వాజ్ ఆల్వేస్ దేర్ మన దగ్గర. కాకపోతే ఏంటంటే అవి ఇన్స్టెంట్గా ఇవాళ రేపు అంత ఫ్లై అవ్వట్లేదు. బట్ ఇట్ ఈస్ టేకింగ్ సమ్ టైమ్ అండ్ దట్ ఈస్ ఓకే. ఐ డోంట్ అగైన్ నేను ఒకసారి ద ప్రాబ్లమ్ విత్ కామెడీ ఇస్ దాట్ బ్రో, ఇట్ హ్యాస్ టు ఇన్స్టెంట్లీ ల్యాండ్. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక చాలా సివియర్ ఒక సీన్ తీసుకొని, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు సరే మల్లీశ్వరి గురించి మాట్లాడుకుంటే, కోట గారు వెంకటేష్ గారు ఉన్నప్పుడు ఉప్పు తింటే బీపీ, షుగర్ తింటే తీపి తింటే షుగరు, ఒక పూట భోజనం కూడా పూర్తిగా చేస్తే చచ్చిపోతారు అనేది చాలా ఇట్లా టప్పున లిఫ్ట్ పైకి కింద నుంచి పైకి వెళ్ళినప్పుడు అయిపోతుంది. యూ మైట్ నాట్ థింక్ ఆఫ్ ఇట్, యూ మైట్ థింక్ ద బ్రిలియన్స్, ఎవడి ప్రాస క్రీడ దుర్వీరుడు ఇట్లా అనుకుంటాం మన మైండ్లో త్రివిక్రమ్ గారి గురించి. బట్ దట్ సీన్ ఓన్లీ ప్లేస్ ఇన్ యువర్ హెడ్ ఆఫ్టర్ లాంగ్ టైమ్. మల్లీశ్వరి నా ఫేవరెట్ డైలాగ్ ఏంటి తెలుసు, కామెడీ డైలాగు. బెనర్జీ ఫోన్ చేస్తారు, ఏమండి ఆ అమ్మాయి చావలేదు అంటే, కోటగారు డైలాగ్ ఏంటి తెలుసా, ఒక చిన్న ఆటో వేసుకొని 5-6 పిల్లల్ని ఈజీగా చంపేస్తున్నారు, అంత పెద్ద లారీ వేసుకెళ్ళి ఒక అమ్మాయిని చంపలేవను అంటాడు ఆయన. ఎంత సీరియస్. యా అది. అండ్ ఆల్సో లైక్ యూనో he gate crashes a party and says bouquet happy birthday, నా బర్త్డే నెక్స్ట్ మంత్ కదా తిరిగి బుకే బొక్క. It is now people use it in our everyday life, so that you know that the comedy has transcended time. And సో మై క్వశ్చన్ ఈజ్, అంటే మనం ఓన్లీ కామెడీ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి, ఇప్పుడు సోషల్ మీడియా విపరీతంగా పెరిగిన తర్వాత క్రింజ్ అని, బాడీ షేమింగ్ అని, లేకపోతే ఇమిటేషన్, మాకరీ, ఇట్లా రకరకాల ఫ్యాన్సీ పేర్లన్నీ పెడుతున్నారు కదా. నా జనరల్ ఫీలింగ్ ఏంటి, రైట్ రాంగ్ అన్న ఆర్గ్యుమెంట్ పక్కన పెడితే, ఫ్రెండ్స్ అందరితో కూర్చున్నప్పుడు ఇదే కదా మనం అనేది, ఆడి మీద ఏంటని ఈయనేదో అని ఇలాంటివే చేసేవాళ్ళం కదా. సడన్గా ఇప్పుడు ఈ హెవీ వర్డ్స్ లాంటివి అన్నీ యూజ్ చేసి ఈ కామెడీని తక్కువ చేసి చూడటం అన్న ప్రాసెస్ జరుగుతుందంటారా? హౌ డూ సీ దాట్? అంటే విత్ రిగార్డ్స్ టు సంథింగ్ లైక్ మిసాజినీ కానీ, ఈ పదాలు మనకి 10-15 years క్రితం తెలియదు. మాకరీ అంటే తెలియదు, లేకపోతే బాడీ షేమింగ్ అంటే తెలియదు. బట్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, జనాలు ఇవాల్వ్ అయ్యారు. ఓకే, అండ్ బిట్వీన్ రైట్ అండ్ రాంగ్ ఆర్ బియాండ్ రైట్ అండ్ రాంగ్, ఐ థింక్ పీపుల్ ఆర్ highly aware of what they are talking and how they are projecting or representing certain people or certain gender, వాటి ఎట్లా రిప్రజెంట్ చేస్తున్నారు అనేది చాలా అర్థమైంది. అండ్ చాలామంది ఏంటంటే, థ్యాంక్స్ టు ది ఎడ్యుకేషన్ సిస్టమ్ నౌ వీ నో దట్ రెస్పెక్ట్ అనేది ఆడవాళ్ళకి ఎలా ఇవ్వాలి, మగవాళ్ళకి ఎట్లా ఇవ్వాలి, మోర్ ఈ ఎటిక్వెట్స్ ఎట్లా ఉంటాయి, ఇవన్నీ కూడా చాలా పెరిగినాయి, అవేర్నెస్ వచ్చినాయి. సో ఈ అవేర్నెస్ వచ్చిన తర్వాత ఎనీథింగ్ అబౌట్ యూ డూయింగ్ అబౌట్ మాకరీ కానీ, బాడీ షేమింగ్ కానీ, దేవ్ స్టాప్డ్ బీయింగ్ ఎంటర్టైనింగ్ ఎనీమోర్. అంటే ఏంటంటే, ఇట్స్ లైక్ గెట్ క్రియేటివ్ మ్యాన్, ఇంకెన్ని రోజులు ఏ జోక్స్ చెప్తావా అన్నట్టు ఒక ఫీలింగ్ ఉందని దిస్ ఈజ్ వాట్ ఐ ఫీల్. అంటే జనరలీ పబ్లిక్లో కూడా దట్ యూ కాంట్ డిస్రెస్పెక్ట్, యూ కాంట్ డూ అ జోక్ అట్ సంబడి ఎల్సెస్ ఎక్స్పెన్స్ అనేది నేను అనుకుంటున్నాను. అంటే దీంట్లో కూడా ఇప్పుడు ఇన్సల్ట్ కామెడీ అని ఒక జానరా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ అది ఇన్సల్ట్ రోస్టింగ్, అది రోస్ట్ అనేది ఒక జానరా ఉంది మన దగ్గర. వెర్ యూ అగ్రీ టు దట్ వీడు మనల్ని వేసుకుంటాడు అనేది. కానీ మీరు దాంట్లో కూడా గమనించాల్సింది ఏంటంటే, ఇప్పుడు ద బెస్ట్ ఆఫ్ రోస్ట్స్ కూడా వాళ్ళ ఫిజికల్ అపియరెన్స్ గురించి చాలా తక్కువ ఉంటుంది, కానీ వాళ్ళు చేసే పనుల మీద ఎక్కువ ఉంటుంది. కరెక్ట్.
అనేది మనం వెస్ట్లో ఎక్కువ చూస్తాం మనం ఇప్పుడు ఈ రోజు. ట్రంప్ని వేసుకుంటారు వాళ్ళు అసలు. యా ఇప్పుడు హిందీలో కూడా చాలా ఎక్కువ మంది ఈ స్టాండప్ చేయడంలో కూడా చాలా మంది చూస్తున్నారు అవన్నీ. సో యాజ్ మచ్ యాజ్ ద రీసెంట్ లేటెంట్ కామెడీ బై ఆల్ దీస్ పీపుల్, సో పీపుల్ వాంట్ టు want to experience creative jokes, man. We can't sit and constantly mock at somebody's height, weight, color. Yeah, just do better jokes is what people are expecting అని నేను అనుకుంటున్నాను. అండ్ అట్లాంటి ఆలోచనలో నుంచే నాకు కూడా అట్లాంటి నేను ఐ టోటలీ అండర్స్టాండ్ దిస్. నాకు వచ్చి ఎవడంటే నేను లైవ్ చూసాను, నలుగురు కూర్చున్నప్పుడు ఆర్ మేల్ ఫీమేల్ హూవర్ ఇట్, నలుగురు కూర్చున్నప్పుడు వీళ్ళు యూజ్ చేసే పదాలు కానీ వీళ్ళు మాట్లాడే టాపిక్లు కానీ నవ్వుకునే టాపిక్లు కానీ లేకపోతే ఒకటి నువ్వు లావుగా ఉన్నావు, సన్నగా ఉన్నావు, పొట్టిగా ఉన్నావు, వాట్ ఎవర్, దీని మీద వీళ్ళు నవ్వుకొని ఓకే సడన్గా ఆన్ సోషల్ మీడియా యూ స్టార్ట్ హిపోక్రిటిక్గా బిహేవ్ చేయడం కదా. సో నువ్వు మీ నలుగురిలో నువ్వు బయట ఏదైతే స్టాండ్ తీసుకుంటున్నావో మీ నలుగురిలో మీరు మాట్లాడుకుంటున్నప్పుడు కూడా అదే స్టాండ్తో ఉండాలి కదా. కొంచెం స్పెసిఫిక్గా వెళ్దామా? నాకు కొంచెం ఇట్స్ లైక్ సచ్ ఫీల్స్ లైక్ వెరీ బ్రాడ్ టాపిక్ లాగా ఫీల్ అవుతున్నాను నేను. అంటే నా పాయింట్ ఏంటంటే సోషల్ మీడియాలో వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు చాలా గొప్పగా మాడతారు, చేసే పనులు మాత్రం అట్లాగే ఉన్నాయి కదా అంటున్నాను. దట్ హిపోక్రసీ విల్ బి ఆల్వేస్ దేర్ కదా. దట్ అంటే యా పీపుల్ హ్యావ్ సచ్ డ్యుయాలిటీ ఫర్ షూర్. అంటే వీ ఆల్ లివింగ్ దట్ డ్యుయాలిటీ వరల్డ్ ఆఫ్ డ్యుయల్ నేచర్ విత్ ఇన్ పీపుల్. అండ్ అది ఎప్పుడు ఉంటుంది అది. అండ్ suddenly everybody becomes that preacher, suddenly everybody becomes like a expert about everything on the internet. అది ప్రతి దగ్గర ఉంటుంది అది. దాన్ని నేను అసలు ఇట్స్ నాట్ సంథింగ్ విచ్ ఐ విన్ బాదర్ అబౌట్ ఆర్ క్వశ్చన్ ఆర్ ఎనీథింగ్. కాకపోతే ఏంటంటే దట్ ఎంత యాక్సెప్టబుల్ హిపోక్రసీలో ఉన్నాం అనేది నేను ఇవాళ రేపు ఐ ట్రై టు హిట్ దట్ లిటిల్ బ్యాలెన్స్ ఆల్సో ఇస్ వాట్ ఐ థింక్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూ రిమెంబర్ దట్ ఓటీటీ వచ్చిన రోజుల్లో చాలా సిరీస్లో బూతులు మాట్లాడేవాళ్ళం తెలుగులో కూడా. సడన్లీ ఇట్ బికేమ్ వెరీ అన్అపీలింగ్. బట్ ఫ్రెండ్స్ నలుగురు కలిసి అవేగా మాట్లాడుకునేది. మా బ్యాన్ గాలి లేకుండా అసలు ఫ్రెండ్స్ అనేది బెస్ట్ ఆఫ్ ఫ్రెండ్స్ ఎవరు అట్లా మామూలు ఎరా ఎలా ఉన్నా ఎవడు మాట్లాడతారు అట్లా. సో ఇది ఏంటంటే ఐ థింక్ జనాలు కూడా నేను చూస్తున్నా నాకు అంటే మోర్ దాన్ హిపోక్రసీ ఏంటంటే యూజింగ్ సర్టన్ లాంగ్వేజ్ ఇన్ లార్జ్లీ పబ్లిక్ స్పేసెస్ జనాలు అంత ఇష్టపడరేమో అని ఒకటి విచ్ ఐ అండర్స్టాండ్. అంటే ప్రైవేట్ కాన్వర్సేషన్స్లో ఈజ్ అబ్సల్యూట్లీ ఫైన్, బట్ వాట్ గోస్ ఇన్ టు లిటిల్ పబ్లిక్ ఆర్ అ పబ్లిక్ ప్లాట్ఫామ్ ఆర్ అ లార్జ్ ఆడియన్స్ ఐ థింక్ పీపుల్ ఆర్ వెరీ అన్కంఫర్టబుల్ అని నేను నమ్ముతున్నా. బట్ ఐ థింక్ ఐ యాక్సెప్ట్ బేసిక్లీ మీన్స్ ఇలాంటివి ఏవైతే జోకులు ఉంటాయో మీరు వేసుకున్నారండి బయట బయట ఒకటి. తర్వాత అంత యాక్సెప్టెన్స్ లేదు, లెట్స్ బి ఆనెస్ట్ అబౌట్ ఇట్. అంతా ఇవాళ రేపు అఫెండ్ కాకుండా జోక్ ఎంతమంది తీసుకుంటున్నారు? ఫస్ట్ థింగ్ పీపుల్ గెట్ ఇస్ అఫెండెడ్. మనోభావాలు. మనోభావాలు. దేర్ ఇస్ అ ఫేమస్ లైన్ లో అదేంటి వీఆర్ ఎ బిలియన్ పీపుల్ రెడీ టు బి అప్సెట్, వెయిటింగ్ టు బి అప్సెట్, టు బి అఫెండెడ్ ఆల్సో. సో అదే అంటే ద బిగ్గెస్ట్ అది దాట్ ఈస్ నో పాయింట్. దాన్ని మాట్లాడుకోవడం కూడా వేస్ట్. అంటే ఇఫ్ యూ కాంట్ లాఫ్ అబౌట్ యువర్ ఓన్ సెల్ఫ్ అండ్ ఇఫ్ యూ కాంట్ హ్యావ్ అ జోక్ అరౌండ్ యూ అండ్ యూ కాంట్ లాఫ్ అబౌట్ ఇట్, ఐ థింక్ వాట్స్ ద పాయింట్ కదా. ఐ థింక్ నా లెట్స్ గో బ్యాక్. అంటే ఇప్పుడు ఫ్రమ్ పెళ్లి చూపులు, ఫ్రమ్ యూర్ స్టార్టింగ్ ఆఫ్ ద కెరియర్ టు నౌ యూర్ లైక్ అంటే లీప్స్ అండ్ బౌండ్స్ లాంటివన్నీ చిన్న పదాలు. అంటే స్క్రీన్ పైన ప్రిజర్స్ ఉంటే నేను డబ్బులు పెట్టి టికెట్ కొని థియేటర్లో చూస్తా అన్న ఒక క్రెడిబిలిటీ మీరు సంపాదించారు విత్ లాట్స్ ఆఫ్. థ్యాంక్ యూ. నౌ ద పాయింట్, మై క్వశ్చన్ ఈజ్ ఇఫ్ యూ ఫైండ్ ఎ గ్రేట్ స్క్రిప్ట్, ఫస్ట్ ఫైండింగ్ గ్రేట్ స్క్రిప్ట్కి మీ ఎఫర్ట్ ఏంటి, దాన్ని గ్రేట్ స్క్రిప్ట్ని సినిమాగా కన్వర్ట్ చేయడానికి మీ ఎఫర్ట్ ఏంటి, దాని తర్వాత దాన్ని రిలీజ్ చేయించడానికి ఓటీటీకి పంపించడానికి మీ ఎఫర్ట్ ఏంటి? టెల్ మీ దట్ బ్యాకింగ్ స్టోరీ. హౌ డూ బ్యాక్ దీస్ థింగ్స్? సో అంటే కొన్ని ఇఫ్ ఐ క్యాన్ అంటే ఎస్పెషల్లీ సంథింగ్ లైక్ మల్లేశం అయితే నేను ఐ వాజ్ లైక్ నేను నార్మల్గా ఏదో కామెడీ సినిమాలు చేసుకుంటా ఆ టైంకి అరౌండ్ 2017-18 ఆ ప్రాంతంలో రాజే వచ్చి నాకు మీరు స్క్రిప్ట్ చేయాలి బాగుంటుంది అని అన్నాడు. నేను అది లైక్ నేను హీరో వాట్ ఇది లైక్ బట్ చింతకింది మల్లేశం గారి కవర్ అయినప్పుడు ఐ వాజ్ లైక్ వావ్ అసలు యూ హ్యావ్ టు సెలబ్రేట్ దిస్ గాయ్ అని ఒక దాంట్లో నేను చేద్దామని అనుకున్నాను. అది ఊహించిన మేము కావాలో లేకపోతే అనుకున్నంత రిసెప్షన్ రాలేదు థియేటర్స్లో, బట్ ఇట్ ఈస్ వెరీ వెల్ అక్లైమ్డ్ అండ్ రిసీవ్డ్ ఇన్ ద ఆడియన్స్. ఇన్ పేరు విపరీతంగా వచ్చింది, పేరు చాలా విపరీతంగా వచ్చింది. అది కూడా నెట్ఫ్లిక్స్లో వచ్చిన తర్వాత ఎక్కువ వచ్చింది ఇంకా, అండ్ అది మెల్లగా టీవీలో వచ్చిన తర్వాత ఇంకా చాలా ఎక్కువ పేరు వచ్చింది. బట్ ఐ థింక్ స్పెసిఫిక్లీ టు ఆన్సర్ దాట్ ఇట్లాంటి సబ్జెక్ట్స్ ఏంటంటే కొన్నిసార్లు వస్తే కానీ కొంచెం టైం పడుతుంది బ్రో.
ఫర్ ఎగ్జాంపుల్ కోర్ట్. నేను 2021 ఎండ్లో ఎప్పుడో ఒక చెట్టు కింద నాకు ఎప్పుడో చెప్పాడు, ఇది ఇంకేదో షూటింగ్లో ఉన్నప్పుడు, సరే రాసుకురా చూద్దాం, ఐడియా ఏదో బాగుంది చూద్దాం. అంతే, మీరు అంతకంటే పుష్ చేయలేదు అప్పుడు. లేదు అంటే ఐడియాలు చాలా ఐడియాస్ వస్తాయి బ్రో, లైక్ వీ కెన్ డిస్కస్ అంటీన్ ఐడియాస్, బట్ వాట్ ఫ్రూట్ స్టిక్స్ అండ్ వాట్ డెవలప్స్ అండ్ బ్లూమ్స్ లైక్ అ గ్రేట్ ఫ్లవర్ అనేది అది మన చేతి ఉంటుంది. ఇట్స్ కంప్లీట్లీ ఇన్ ద రైటర్స్ హెడ్. రైట్. జగదీష్ యాక్చువల్లీ సీరియస్గా ఒక 1 year తర్వాత మళ్ళీ ఈ కేమ్ హీస్ రిటర్న్ ఎవ్రీథింగ్ అండ్ ఇట్ జస్ట్ కమ్స్ లైక్ అన్న ఈ స్టోరీ రాసిన నేను అంటే, నేను చదివి పిచ్చోండి నేను, అరే ఇదేంద్రా ఇంత బాగుంది అండ్ దెన్ కాదు దాంట్లో అప్పుడు చిక్కుముడి ఏంటంటే హీరో ఈజ్ అ 45-year-old అనమాట. అరే అంటే లేదన్నది యాక్చువల్లీ 45-year-old ఆయన చేశాడు అందుకంటే, సరే బాగుంటుంది ఐడియా, సరే మరి ఇప్పుడు 45-year-old అంటే ఎట్లా అని నేను ఐ థాట్ మేబీ విల్ ఆస్క్ సమ్ అదర్ పీపుల్ హూ విల్ డూ ఇట్ అని. బట్ అది తిరిగి ఏమైందంటే అనేది ఎట్లయితే వర్కౌట్ అయ్యట్లేదు, ఇది ఒక యంగ్ లాయర్గా మారుద్దాం, 20 ఏళ్ళు తగ్గిద్దాం. యా, సో ఈ మేడ్ ఇట్ 45 to 25. కథనే మార్చినాం, అంటే మూల కథ ఒకటే, క్యారెక్టర్ ఒక్కడే మారాడు. సో అది మారిన తర్వాత మేము తిరుగుతున్నాం, ఎవరైనా చేస్తారా బాగుంటుందా, ఒక చిన్న బడ్జెట్ ఫిలింలో చేద్దాం, విచ్ ఈస్ టు లుకింగ్ ఫర్ అ ప్రొడ్యూసర్. కథ దొరికినప్పుడు కథ మనోడు రీసెర్చ్ హిస్ జాబ్ వాజ్ అమేజింగ్. అంటే ఏం లేదు, ఒక రీసెర్చ్ అసిస్టెంట్లాగా కూర్చొని ఆ కథని బెటర్ చేయడం, రైటర్ రీసెర్చ్ అసిస్టెంట్ అట్లా కూర్చొని కోర్టులో 1 year తిరిగి కోర్టు చుట్టూ ఆ ఫైల్ తెప్పించుకొని, ఫైల్ రాసి, ఫైల్ ఎత్తికి అంతా చేసి బౌండ్ స్క్రిప్ట్ తోటి మళ్ళీ మేము 1.5 year దిగామన్నమాట. యా, 1 year వెంట ఇంటూ ప్యూర్ రైటింగ్ అండ్ 1 year వెంట ఇంటూ 1.5 year వెంట ఇంటూ సర్చింగ్ ఫర్ ద ప్రొడ్యూసర్. అండ్ ఆ టైంలో నేను నాని అన్నతోటి హాయ్ నాన్న సినిమా చేస్తున్నాను. వి షేర్, అంటే అన్నతో ఎప్పుడైనా నాని అన్న ఏంటంటే ఆయన సినిమా గురించి మాట్లాడుతుంటే ఐ బికమ్ దిస్ లిటిల్ స్టూడెంట్ అనమాట, బికాస్ ద మ్యాన్స్ ఎక్స్పీరియన్సెస్ అండ్ టాలెంట్ ఇస్ అల్టిమేట్. చెప్తుంటే నేను అప్పుడు వీఆర్ ఆల్సో థింకింగ్ ఇట్లాంటి కథ చేయాలి అన్నప్పుడు నేను చాలా ర్యాండమ్ ఒక ఐడియా ఇస్తాను అనమాట. అన్న ఒక కోర్ట్ రూమ్ డ్రామా ఉంది వింటారా అంటే, మళ్ళీ అక్కడ ఆ సినిమా అయిపోయిన తర్వాత 6 monthsకి వీ హ్యావ్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ రెడీ, లైక్ ఫుల్ ప్రెప్డ్. నేను విని జగదీష్ రెడీ ఉన్నప్పుడు ఐ సెడ్ అన్న వింటారా ఇప్పుడు అనగానే ఇస్తే మనోడు జగదీష్ వెళ్ళి నాని అన్న ఆఫీస్లో, నేను బయటకు వచ్చిన మనోడు, అంటే నేను పక్కన కాఫీ షాప్లో నాని అన్న వాళ్ళ కాఫీ షాప్ పక్కగా ఉంటే కాఫీ షాప్ ఉంటే అక్కడ కూర్చున్నా వెయిటింగ్. మనోడు ఏం చేస్తాడు పోయి చెప్పాడు, మనోడు ఏం లేదు 2.5 hours ఈ గేమ్ నరేషన్, నాని అన్న లేచి షేక్ హ్యాండ్ ఇచ్చి వెల్కమ్ టు వాల్ పోస్టర్ సినిమా కథ. అక్కడి నుంచి March 14th, 2024 ఈ షేక్ హ్యాండ్స్. March 2025 14th we released the film. To that it was 3 years. 3 years that I believed in one idea that transformed into a great script that came and met a producer like Nani, Prashanti garu, atlage Deeptaka. So all of them believed. So it all that process took 3 years. 3 years of pure patience, waiting and because that idea will నాకు తెలుసు ఇది దిస్ విల్ వర్క్ అండ్ ఐ హ్యాడ్ లైక్ నో సెకండ్ థాట్స్ అబౌట్ ఇట్. ఖచ్చితంగా ఇది వర్కౌట్ అవ్వాల్సిన ఐడియా అనుకున్నా అది వర్కౌట్ అవుతుంది. యా సో మళ్ళీ సేమ్ కాంట్రాస్ట్ చెప్తానండి మిత్రమండలి, అది కూడా అంతే. స్క్రిప్ట్ వాజ్ అమేజింగ్, ఎవరైనా బాగుంది. 4 ప్రొడ్యూసర్ తెలుసా మీకు, 4 బ్యానర్లు ఉంటాయి మిత్రమండలికి. అవునా? యా, ఆ స్క్రిప్ట్ విన్న దగ్గర నుంచి బన్నివాస్ అన్న కూడా అంతే. ఆయన సరే 1 గంట చెప్పాను, ఆయన 6 hours విన్నాడు కథ, క్వశ్చన్లు అన్నీ విన్న తర్వాత ఇది బాగుంది అని వైరా వాళ్ళు రావడం, అట్లాగే బన్నివాస్ అన్న ఫ్రెండ్స్ సప్తశ్వ నుంచి భానుప్రతాప గారు తర్వాత వీళ్ళందరూ రావడం. అండ్ దెన్ బెంచ్ మార్క్ ఎలాగో ఉండింది బికాజ్ మనోడు తీసుకొచ్చి ఇక్కడ కలవడం. సో నేను ఏమన్నా అంటే 4 producers కేమ్ ఫర్ దట్ స్క్రిప్ట్ థింకింగ్ దిస్ ఈస్ ద మోస్ట్ కామికల్ దే హవ్ ఎవర్ హర్డ్, బట్ ఇట్ డిడ్ంట్ ల్యాండ్ అవుట్. బట్ రెండింటికి అంత ఎఫర్ట్ ఉండింది. బై ద వే నేను 2022 విన్న కోర్టు 2025 రిలీజ్ అయింది. అలాగే 2023 ఏప్రిల్లో మేలో విన్న నేను కథ ఏది మన మిత్రమండలి మళ్ళీ 2025 ఎండ్కి రిలీజ్ అవ్వడం. సో ఏంటంటే ఇవన్నీ ఏంటంటే యూ పుట్ సేమ్ కైండ్ ఆఫ్ ఎఫర్ట్, వెయిటింగ్ టైమ్, బట్ సమ్ ల్యాండ్ అండ్ సమ్ డోంట్. బట్ నా బిలీఫ్ ఇప్పుడు కూడా ఐ ఫీల్ లైక్ ఇంకొక ఛాన్స్ ఇస్తే మిత్రమండలికి డెఫినెట్లీ ఇట్ విల్ బి మచ్ బెటర్ ఫిల్మ్ అని ఐ స్టిల్ ఫీల్. సో యూ థింక్ ఒకవేళ ఏదైనా స్క్రిప్ట్ బాగా నచ్చితే దాన్ని ఇంత ఆనెస్ట్గా బ్యాక్ చేయడం అనేది ఓకే వర్కౌట్ అవుతుంది ఫర్ యువర్ ఓన్ సెల్ఫ్, అంతేనా? అంతే. అండ్ యూ విల్ కంటిన్యూ టు డూ దట్. ఎస్. ఓకే, మరి ఆన్ ద ఫ్లిప్ సైడ్ యూ లైక్ అ స్క్రిప్ట్, దాన్ని బ్యాక్ చేసిన టైంలో 2 years 3 years అంటే పోతుంది కదా,
ఈ వెయిటింగ్ పీరియడ్ అనేది కొంచెం ఇబ్బందిగా ఉండదు అంటే అవుట్ ఆఫ్ సైట్ అవుట్ ఆఫ్ మైండ్ అంటారు కదా, అరే మర్చిపోతారేమో జనాలు నన్ను లాంటి ఫియర్ ఉంటుంది కదా. అదొకటి ఉంటుంది డెఫినెట్లీ, దట్ ఫియర్ ఇస్ సినిమా చేయకపోతే నాకు డబ్బులు రావని చాలా ఫియర్స్. బట్ అంటే ఒక పిచ్చి ప్రాజెక్ట్లో ఉండడం కంటే కూడా నేను ఇంట్లో పప్పన్నం తినడం బెటర్ అనిపిస్తుంది భయ. ఇట్స్ లైక్ దానికి చాలా ధైర్యం కావాలి కదా. ధైర్యం కావాలి, అండ్ బికాస్ ఆడియన్స్ ఆర్ ఆల్సో నాట్ దట్ ఫర్గివింగ్ కదా. ఇప్పుడు ఆడియన్స్ కూడా నేను ఐ కాంట్ సెల్ స్టూపిడ్ స్టఫ్ ఫర్ మై ఆడియన్స్, ఐ కాంట్ డూ దట్. అండ్ నేను సర్లే ఏదో ఒకటి చేసేసి నేను 4 డబ్బులు వేసేసుకొని ఒక జనాలకి నేను ఒక సబ్స్టాండర్డ్ సినిమా నేను చూస్తూ నేను ఇవ్వలేను. అండ్ సో అందుకనే ఐ వుడ్ రాదర్ సిట్ హోమ్ డూయింగ్ నథింగ్ అండ్ బట్ ఐ ఓన్లీ వెయిట్ అండ్ డూ స్క్రిప్ట్స్ దట్ ఐ రియలీ బిలీవ్ ఇన్. ఈవెన్ ఇఫ్ ఐ ఫెయిల్ ఐ విల్ ఫెయిల్ వెరీ ప్రౌడ్లీ అండ్ గ్రేస్ఫుల్లీ. సో ఆ లీన్ పీరియడ్ ఉంటుంది కదా, దట్ వెయిటింగ్ లీన్ పీరియడ్, వాస్ దేర్ ఎనీ ఎప్పుడైనా సరే డెస్పరేట్ అటెంప్ట్లో ఏదన్నా ఎవరికైనా ఫోన్ చేసి అట్లా నేను చేశారా? అది ఆ రోజులు అయిపోయినాయి. ఇంకా నేను ఐ స్టాప్డ్ వర్కింగ్ ఫర్ మనీ పోస్ట్ బలగం. రిచ్ అని కాదు, బట్ ఐ థింక్ ఐ ఫౌండ్ ద పర్పస్. అంటే నాట్ ఎవ్రీ డే ఇస్ అ గ్లోరిఫుల్ డే. అంటే ప్రతిరోజు మనం అనుకున్న డబ్బులు ఉండకపోవచ్చు, బట్ ఇట్స్ ఓకే. ఐ నో ద మనీ విల్ కమ్, అండ్ బట్ ఇట్స్ ఓన్లీ వెన్ దేర్ ఆర్ గుడ్ స్క్రిప్ట్స్ ఇన్ మై హ్యాండ్, అప్పుడే ఐ ఫీల్ రిచ్. అవునా? అసలు సో లీన్ పీరియడ్ మీకు ఫియర్ లేదు ఇప్పుడు? ఫియర్ తక్కువ బ్రో. అంటే నేను ఏమంటున్నా అంటే ఇంతకుముందు ఉన్నంత భయం లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మలేషియం తర్వాత నాకు 3 months గ్యాప్ వచ్చింది బ్రో. అప్పుడు దాకా ఐ వాజ్ ఓన్లీ వర్కింగ్ ఎవ్రీ డే ఇన్ అండ్ అవుట్. మీరు చెప్తాను మరి ఇప్పుడు కూడా IMDbలో చూసి ఎత్తుకండి నాది 2017లో ఐ ఆల్మోస్ట్ హ్యావ్ 20 ఫిల్మ్ క్రెడిట్స్. ఐ వాజ్ డూయింగ్ వాల్యూమ్ అనేది అసలు నేను ఇట్లా లెఫ్ట్ రైట్ సెంటర్ చేస్తున్న వాల్యూమ్ అప్పుడు. బట్ హౌ టు స్మార్ట్లీ కట్ డౌన్ బై మలేషియం అది కూడా నేను అడగలే. ఇట్ కేమ్ అండ్ ఇట్ డిస్రప్టెడ్ అంతే. మళ్ళీ అది రాని తర్వాత వీడు ఇప్పుడు హీరోగానే చేస్తాడేమో కథలని నాకు ఒక 40 స్క్రిప్ట్స్ ఎవడో చెప్తే అందులో 40కి 40 నేను రిజెక్ట్ చేసి అసలు కథలే కదా అని అనుకొని మళ్ళీ ఇట్లా ఆ 40కి ప్రొడ్యూసర్లు ఉంటారు డెఫినెట్లీ. నేను నిజంగా ఒప్పుకుని ఉంటే లా ఆఫ్ యావరేజ్ ప్రకారం 40లో 4 అయినా కరెక్ట్ ఉండే. ఐ వుడ్ హావ్ కలెక్టివ్లీ మేడ్ అరౌండ్ 4 crores ఫ్రమ్ దట్ 40 films, ఆర్ అట్లీస్ట్ 1 crore అవుట్ ఆఫ్ 40 films, థింకింగ్ ఆ టైంకి నాకున్న వాట్ ఎవర్ మార్కెట్ ఆర్ వాట్ ఎవర్ నాన్ సెన్స్. అగైన్ ఈ మధ్యకాలంలో హీరోలు అంటే హీరోలు యాక్టర్స్ అనుకుందాం పోనీ, బాక్స్ ఆఫీస్ సినిమా హిట్ లాంటి పక్కన పెడితే సోషల్ మీడియా నుంచి కూడా ఒక సెన్స్ ఆఫ్ ఫియర్ ఉంటుందా? అంటే ఫియర్ ఆఫ్ ట్రోలింగ్ కానీ, ఫియర్ ఆఫ్ ట్యాగింగ్ యూ ఇన్ అన్రిలేటెడ్ థింగ్స్ కానీ, వాట్ ఎవర్, ఆ సోషల్ మీడియా అనే ఒక భూతం భయపెడుతుందా మిమ్మల్ని? ఒకటైతే నిజం భయ్యా, దే విల్ జడ్జ్ యూ ఎనీవేస్. మనం ఏం చేయకపోయినా జడ్జ్ చేస్తారు, మనం ఏం చేస్తున్నా కూడా జడ్జ్ చేస్తారు. జడ్జ్ అంటే వాడు ఏదో ట్రోలో కామెంటో ఏం చేసినా అంటే చిన్న ఇప్పుడు ఎయిర్పోర్ట్ వీడియోస్ కూడా మీద కూడా దే విల్ రైట్ సంథింగ్. అంటే ఇప్పుడు ర్యాండమ్గా యువర్ కాట్ ఆన్ గోయింగ్ ఇన్ టు అన్ ఎయిర్పోర్ట్ ఏదో పెడతాడు, అంత స్టైలిష్గా నడవాలన్నా అన్న, అంత అవసరమా అన్న నీకు, ఆ గాగుల్స్ బాగాలేవన్నా. సో పీపుల్ దే విల్ డూ ఇట్ బికాస్ exercising their own right of all the money that they paid for their 5G connection, they will justify it and they're not wrong. I have no issues about it. సో ఇప్పుడు ఇంతకుముందు ఏంటంటే మనకి ఇఫ్ యూ లుక్ ఎట్ బ్యాక్ అట్లీస్ట్ 10 years ago 5 years ago వెన్ పెళ్లి చూపులు కేమ్, ఆ టైంలో సినిమా వచ్చిన తర్వాత రివ్యూ చదివితే అప్పుడు అది ఒక వాట్ ఐమ్ సేయింగ్ ఇట్ ఉండే. సోషల్ మీడియా వాజ్ వెరీ యాక్టివ్, కానీ ఫీడ్బ్యాక్ అనేది సినిమా అయిపోయిన తర్వాత వచ్చేది. ఇప్పుడు పోస్టర్ నుంచి వస్తుంది అనమాట. పోస్టర్, టీజర్, ట్రైలర్, ప్రీ రిలీజ్ మళ్ళీ దాంట్లో జోకులు, మళ్ళీ ఇంటర్వ్యూలో. సో దిస్ ఈజ్ నౌ బికమ్ అ బిగ్గర్ లార్జర్ ప్లాట్ఫామ్ ఆఫ్ డిస్కషన్స్ అండ్ ఎవ్రీథింగ్. బట్ నేను వీటిని సీరియస్గా తీసుకోకుండా ఉండగలుగుతా అంత స్టోన్ హార్టెడ్ పర్సన్ అవుతారా? పాసిబుల్ అంటే అదే నేర్పించింది నాకు. అంటే ఇప్పుడు నేను సీరియస్గా తీసుకున్నాను అనుకో, నా వ్యక్తిత్వం దీంట్లో లూజ్ అయిపోతుంది కదా. ఇప్పుడు అసలు పిండేస్తారు. మీరు ఏదైతే నన్ను ఇష్టపడుతున్నారో, నా పర్సనాలిటీని అంటే నా అంటే సినిమాని కాకుండా బయట నన్ను ఇష్టపడితే, మీరు నా సినిమాలకి కాకుండా నా వ్యక్తిత్వానికి కనుక మీరు ఇష్టపడితే నన్ను, ఒకవేళ మీరు అంటున్న ప్రతిసారి నేను మారితే నేను తర్వాత మీకు నచ్చనేమో. కరెక్ట్. ఇప్పుడు అట్లనే సేమ్ అప్లైస్ టు మై ఆర్ట్. ఇఫ్ ఐ స్టాప్ బీయింగ్ రిలవెంట్ ఆర్ రిలేటబుల్ టు మై ఆడియన్స్, ఇఫ్ ఐఎమ్ నాట్ గివింగ్ దెమ్ ద క్వాలిటీ స్టోరీ టెలింగ్ దట్ దే ఆర్ ఆస్కింగ్ ఆర్ లుకింగ్, ఐ విల్ బీ ఇర్రిలవెంట్ ఫర్ దెమ్ అండ్ దే డోంట్ హ్యావ్ టు అంత సీరియస్గా తీసుకున్నాను ఇంకా, ఆర్ నేనే తీసుకోను ఆ ఆర్ట్ని సీరియస్గా అంతా. సో ఐ థింక్ ఈవెన్ ఇట్ అప్లైస్ టు ఓటీటీని ఇప్పుడు చేస్తున్న సేవ్ ద టైగర్స్ కానీ, ఇప్పుడు రాబోయే సినిమాలు ఏమైనా కానీ, వస్తున్న సినిమాలు కానీ. సో ఐ థింక్ వాళ్ళు ఏదో తిడతారు అంటారు అనే దానికంటే కూడా నిజంగా నేను ఇది
మనస్ఫూర్తిగా చేస్తున్నానా లేదా అనేది నేను ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నా గత 5-6 ఏళ్ల నుంచి. అండ్ డెఫినెట్లీ బాగోపోతే తిడతారు, అది నేను పడతా అండ్ ఒప్పుకుంటా బికాస్ దే ఆర్ రైట్. వన్ క్యూరియస్ థింగ్, మీ ప్రకారం ఐమ్ షూర్ మీరు సెల్ఫ్ అనాలిసిస్ చేస్తారు కదా, మీ ప్రకారంగా వై ఆర్ యూ సో ఫేమస్ విత్ ద కిడ్స్? ఇట్స్ అ కూల్ థింగ్. నేను చాలాసార్లు అబ్జర్వ్ చేశా, బచ్చగాళ్ళందరూ అసలు మీరు కనిపించగానే అసలు వాళ్ళల్లో ఒక తెలియని ఒక హై వస్తుంది వాళ్ళకి. నాకు హై చెప్పిండు అని. అరే వా, వై డిడ్ ఎప్పుడైనా ఆలోచించారా? ఏమో, ఐ థింక్ థ్యాంక్స్ టు ద ఫిలిమ్స్ దట్ ఐఎమ్ డూయింగ్, ఐ థింక్ థ్యాంక్స్ టు ద పేరెంట్స్ ఆర్ అలవింగ్ దెమ్ టు సీ, ఎస్పెషలీ ఎందుకంటే ఇవాళ రేపు పేరెంట్స్ కూడా చాలా కన్సర్న్ ఉంటారు కదా, ఈ సినిమాలు చూపించద్దు, ఈ సినిమాలు చూపించాలి, ఇదంతా అనేది. ఐ థింక్ ఆ విషయంలో కొంచెం ఐ థింక్ ఆల్ ద గుడ్ బెటర్ కాంటెంట్ దట్ ఐ గాట్ టు డూ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ ఇయర్స్ ఓన్లీ కైండ్ ఆఫ్ హెల్ప్ మీ విత్ దట్ అని నేను అనుకుంటున్నా. ఆల్సో విత్ ద సేవ్ ద టైగర్స్ ఐ ప్లేడ్ అ ఫాదర్. ఐఎమ్ నాట్ దట్ ఏజ్ యాట్ ఆల్, కానీ బట్ అగైన్ ఆ స్క్రిప్ట్లో అట్లుండే, సో ఐ ప్లేయింగ్ దట్ కైండ్ ఆఫ్ నాట్ జస్ట్ క్యారెక్టర్స్ ఏమో, అదర్వైజ్ ఆల్సో ఏమో కూడా, అంటే విత్ యువర్ జనరల్ లైఫ్ పర్సనాలిటీ కూడా ఏమో. ఐ థింక్ అండర్స్టాండింగ్ దెమ్ హెల్ప్స్ మీ బెటర్. అంటే వాళ్ళని తొందరగా అర్థం చేసుకుంటే సగం పని అయిపోతుంది నాకు అనిపిస్తుంది కదా. అండ్ ఐ థింక్ ప్లేయింగ్ దేర్ ఏజ్ అలాంగ్ దెమ్, ఐ థింక్ నథింగ్ లైక్ ఇట్. అంటే వాళ్ళలాగా ఉండగలిగితే లైఫ్ ఎంత బాగుంటుంది అనిపిస్తుంది. ఎందుకంటే నేను అంటే ఆఫ్ కోర్స్ దిస్ ఇస్ వన్ పర్సనల్ థింగ్, కానీ నాకు ఏనిపిస్తుంది, నేను ఎవరైనా చిన్నపిల్లల బర్త్డేలు ఆ కమ్యూనిటీలో వెళ్ళి అడిగితే, నాకు తెలిసిన పిల్లలు ఎవరైనా అడిగితే అదేంటి నా బర్త్డేకి ప్రియదర్శి అంకుల్కి పిలిచిన ఆయన లేడు, లేకపోతే నెక్స్ట్ టైం వస్తా అన్నాడు అంటుంటారు. అరే అసలు ఆ హైయే నాకు భలే నచ్చుతుంది. సో యూ అక్కడ జాక్పాట్. దట్ వే ఐఎమ్ బ్లెస్డ్ మ్యాన్ విత్ ద కిడ్స్. ఐ థింక్ ఆల్ దట్ ఐ లవ్ కిడ్స్ యాక్చువల్లీ. నేను చాలా సర్ప్రైజ్ అయ్యాను. అంటే ఎస్పెషల్లీ అపార్ట్మెంట్లో ఎప్పుడైనా ఇట్లా డాడీ గంటారవి అని ఇట్లా పక్కకు దాక్కుంటుంటారు అనమాట. అరే అసలు మీకోసం తీయలేదు ఈ సిరీస్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో సడన్లీ హౌ డిడ్ దే బికేమ్ సో సచ్ అ ఫ్యాన్సీ నేమ్. నేను ఇంకా మీరు స్ట్రేంజర్ థింగ్స్ చూడట్లేదా, ఇట్లాంటివి చూడట్లేదా అని నేను అనుకుంటుంటా. సో దేవర్ లైక్ గంటారవి ఈజ్ లైక్ అ వైబ్ ఫర్ దెమ్ అనేది నాకు యూ నెవర్ దట్స్ వాట్ లైక్ యా దట్స్ ద బెస్ట్ థింగ్ యాక్చువల్లీ. కమింగ్ బ్యాక్, ఇప్పుడు స్క్రిప్ట్స్ దట్ యూ లైక్ దట్ యూ బ్యాక్ ఇవన్నీ సరే, ఏదైనా ఒక ప్రాజెక్ట్లో మీ సే కంప్లీట్గా లేకపోతే నేను కాంప్రమైజ్ అయ్యే కంటే నేను ఆ సినిమా వదిలేసుకుంటే బెటర్ లాంటి సిచ్యువేషన్స్ కూడా ఉంటాయా? అయినాయి కదా, అడ్వాన్సులు తీసుకొని ఇది వర్కౌట్ అయ్యట్లేదు వెనక్కి ఇచ్చి వాకౌట్ చేసి ఇట్లా చాలా. మరి అలాంటప్పుడు ఏదైనా పెద్ద హీరో సినిమాల్లో ఒకవేళ మీ సే ఉండకపోయాం, పెద్ద హీరో ఒకవేళ మీ సే లేకపోతే అప్పుడు ఎలా? సీన్లో నేను క్యాటలిస్ట్గానే ఉంటా, నేను స్టాండ్ అవుట్ అవ్వాలని కోరుకోను. ఇఫ్ ఐఎమ్ నాట్ కాంట్రిబ్యూటింగ్ టు ద సీన్ యాజ్ అన్ యాక్టర్, యాజ్ అ పర్టికులర్ క్యారెక్టర్, నేను అవసరం లేదు ఇంకా అక్కడ. అండ్ నేనేదో అక్కడ ఏదో ఉండి నేనే రైట్ అని చెప్పడం కంటే కూడా ఆ సీన్లో ఏం రాశారు దానికి నేను ఎంత కాంట్రిబ్యూట్ చేసి దాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళగలను అనేదే నా జాబ్. అంతే, దట్ ఈస్ వేర్ ఇట్ స్టార్ట్స్ అండ్ దట్ ఈస్ వేర్ ఇట్ ఎండ్స్. సో సే ఉందా లేదా అనేది కంటే కూడా ఎక్కువ శాతం లక్కీలీ అలాంటి వాతావరణం నాకు దొరికింది. కరెక్ట్. సో ఐ థ్రైవ్డ్ ఇన్ దాట్ కైండ్ ఆఫ్ స్పేసెస్ అండ్ సెటప్స్. సో ఇట్స్ నాట్ ద సే, ఇట్ ఈస్ హౌ మచ్ ఐఎమ్ కాంట్రిబ్యూటింగ్. అండ్ యూ వెరీ వెరీ కాన్షియస్ ఆఫ్ దాట్. కాన్షియస్ కంటే కూడా ఐ థింక్ సందర్భాలు దొరికినాయి, అట్లా జరిగినాయి, మంచిగా అనిపించింది. అంటే కాన్షియస్ అంటే యాక్టర్గా నా జాబ్ కూడా అదే కదా భయ్య. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, అక్కడికి వెళ్ళి చెప్పిండే అడిగి వాళ్ళు చెప్పింది మనం చేయాలి, అది ఎలా చేస్తున్నాం అంటే బెటర్గా ఏం చేయొచ్చు, ఇంకా బాగా చేయొచ్చా. సో లక్కీలీ వర్క్ చేసిన వాళ్ళందరూ కూడా అంతే పార్టిసిపేటివ్గా ఉన్నారు, అంతే కొలాబరేటివ్గా ఉన్నారు నాతో. అప్పుడు నా పని కూడా ఈజీగా అయింది. అట్లా ఎట్ ద సేమ్ టైం మీరు వేరే యాక్టర్స్ని, వేరే రోల్స్ని, వేరే సినిమా చూసినప్పుడు అది ఇది నాకు పడుంటే ఆర్ అయిపోయింది నేను సర్దేసుకోవాలి జరిగా ఇలాంటి మా అంటే ఒకటి ఏంటంటే, సో ఒక మంచి ఈర్ష్య కలుగుతుంది నాకు ఇట్లా. అంటే భలే వేసిన రవిడు అది ఆ ఈర్ష్య తగ్గిపోయి దిగిపోక కొంచెం ఒక టైం దానికి ఉంటుంది కదా, కొంచెం యూ ఫీల్ లైక్ లిటిల్ నైస్లీ హ్యాపీలీ జెలస్ అబౌట్ దట్ పర్టికులర్ ఎనీథింగ్. గివ్ మీ వన్ ఎగ్జాంపుల్. లైక్ సంగీతంలో అయాన్స్ క్యారెక్టర్, అరే ఏం చేశాడు రా వీడు, అరే నాకు వస్తే భలే ఉండేది కదరా అని నాకు అనిపించింది. బట్ తర్వాత అది చూసి ఇంటికి వచ్చి బహుశా నేను వాళ్ళగా పాడలేనేమో,
బహుశా ఆ టైమింగ్ నాకు వచ్చి ఉండేది కాదేమో, బట్ ఐఎమ్ గ్లాడ్ హీస్ డన్ దాట్. సి నౌ అక్కడి నుంచి నాకు ఒక కొత్త ఇన్స్పిరేషన్ కదా, నాకు ఇంకేదైనా అట్లాంటిది ఏమైనా చేయాలంటే. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే ఇప్పుడు నా ఫెలో యాక్టర్స్ ఎవరైనా చాలా మంచి ఒక సినిమా లైక్ చేసినప్పుడు నాకు ఇప్పుడు లైక్ సత్యదేవ్ది రాబోద్దు నేను ట్రైలర్ చూసిన, ఏంటి ఎలా ఉన్నాడు ఇలా చేస్తున్నాడు ఏంటి, రే భలే ఉంది అసలు, ద హోల్ థింగ్ గేవ్ మీ లిటిల్ వావ్ లైక్ కిక్ ఇన్ దిస్ థింగ్ లైక్. ఆర్ శ్రీ విష్ణుని కానీ లేకపోతే ఎవరైనా చూసినప్పుడు ఐ ఫీల్ లైక్ అరే ఏం చెప్పారా ఇవన్నీ. సో ఏంటంటే కెన్ ఐ డూ సమ్ గ్రేట్ వర్క్ లైక్ దాట్ అని. సో డూ యూ రీచ్ అవుట్ ఫర్ ఎగ్జాంపుల్ ఎవరో ఒక ఎక్స్ డైరెక్టర్ ఒక సూపర్ సినిమా తీశారనుకోండి, ఓకే, డూ యూ కాల్ అప్ ద డైరెక్టర్ అండ్ సే అరే అమేజింగ్, నెక్స్ట్ టైం ఇఫ్ యూ డూయింగ్ ఎనీథింగ్ లెట్ మీ నో. ఐ ఆల్వేస్ డూ దాట్. నేను మననే అడుగుతూనే ఉంటే చెప్పురా బాబు ప్లీజ్, ఐ కీప్ డూయింగ్ దాట్. నాకు ఏమాత్రం సిగ్గులేదు ఆ విషయంలో. నేను చాలా ఓపెన్గా ధారాళంగా అనర్గళంగా నేను వెళ్ళి అందరిని అడుగుతాను, అంటే చెప్పండి సార్ ఆడిషన్కి ఒకసారి పిలవండి సార్, లైక్ యూ కాల్ మీ ఫర్ అన్ ఆడిషన్ అండ్ రిజెక్ట్ మీ ఆల్సో, ఇట్స్ ఫైన్ లైక్. సో ఐ డూ దాట్ తప్పేమో దాంట్లో, నేను వచ్చిన నా పర్పసే అది కదా. ఇట్స్ కానీ ఎట్ ద సేమ్ టైం అరే నీకు ఇన్ని హిట్లు ఉన్నాయి పెద్ద పెద్ద ఇవి ఇచ్చాను నేను, మరి నేను అడగడం ఏంటి ఇలాంటి, ఐఎమ్ షూర్ మీ టీమో మేనేజర్ ఎవరో రాపుతారు కదా, ఏమక్కర్లేదని. ఇప్పుడు జగదీష్ కూడా అలాగే అనుకున్నాడు బలగం తర్వాత, ఇప్పుడు పెద్ద స్టార్ అయినా పిచ్ చేస్తావు లేదా, పిచ్చోడు ఏది స్టార్, వాట్ యూ బిలీవ్ లైక్ స్టార్ ఏది. సో ఇప్పుడు కోర్టు వల్లే కదా నాకు ఇంకాస్త ఎక్కువ పేరు వచ్చింది, ఇంకాస్త ఎక్కువ మంది జనాల్లో. యాక్చువల్లీ నాకు ఇంకా తమిళ్లో మలయాళంలో అంత పేరు వస్తుందో నాకు తెలియదు ఆ సినిమా వల్ల. సో ఐ ఫౌండ్ న్యూ ఆడియన్స్ ఇన్ మలయాళం ఆల్సో. యా, అండ్ నాకు ఇప్పుడు కూడా ఇక్కడ ర్యాండమ్లీ సమ్ మలయాళీ పింగ్స్, నేను వాయనాడ్ వెళ్ళినప్పుడు ఎవ్రీబడీస్ లైక్ రికగ్నైజింగ్ మీ, ఎక్కడ చూసినా మిమ్మల్ని అంటుంటే దట్స్ లైక్ సరే లైక్ మీరు మా సినిమాలు చూస్తున్నారు అనుకుంటాను. సో యా, సో లైక్ వి సా యూ ఇన్ ద కోర్ట్ అన్నప్పుడు నాకు చాలా ఐ థింక్ మన నమ్మకం నిజమే యాక్చువల్లీ. అంటే నేను ఐ డోంట్ హ్యావ్ టు డూ అంటే నేను ఏదో పాన్ ఇండియా చేయాల్సిన అవసరం లేదు. నేను హైదరాబాద్లో కూర్చొని నా భాష నేను మాట్లాడుకుంటా, నా తిండి నేను తినుకుంటా, నా సినిమాలు నేను చేస్తే ఐ థింక్ స్టిల్ ఐ కెన్ రీచ్ అవుట్ టు సమ్ గాయ్ ఇన్ వైనాడ్ దట్ హూ మెట్ మీ అండ్ సెడ్ గ్రేట్ వర్క్ మ్యాన్. యా, బట్ అంటే పర్సనల్గా చూస్తే ఇప్పుడు జనరల్గా ఏమంటారు, ఏ మనిషి అయినా సరే 5 రకాలుగా గ్రో అవ్వాలంటారు కదా, విచ్ స్ట్రెంత్ 5 వేస్ స్ట్రాంగ్ ఉండాలంటారు. ఫిజికల్, మెంటల్, ఫైనాన్షియల్, ఇమోషనల్, మారల్ ఓకే కదా, 5 రకాల అంటే ఇలా కదా కదా. మీ ఫ్రమ్ అంటే యువర్ స్టార్డమ్ ఆర్ యువర్ పాపులారిటీ ఆర్ వాట్ ఎవర్, ఈ 5 కేటగిరీస్లో హౌ డూ యూ థింక్ ఇట్ మేడ్ యూ, ఐఎమ్ షూర్ ఇట్ మేడ్ యూ స్ట్రాంగర్. ఎంత లెవెల్ వరకు చెప్పండి, బ్రేక్ ఇట్ డౌన్. ఐ థింక్ డెఫినెట్లీ ఏమవుతుందంటే యూఆర్ ఈక్వల్లీ ప్యాషనెట్. అంటే ఇప్పుడు కూడా ప్యాషన్ అనేది ఏంటంటే సినిమా పట్ల ప్రేమ కానీ ఏం కానీ పెరిగింది, డెఫినెట్లీ ఒప్పుకుంటాను నేను. కాకపోతే ఏంటంటే సక్సెస్ ఇచ్చే కాన్ఫిడెన్స్ చాలా ఎక్కువ, కరెక్ట్, వాలిడేషన్ ఇచ్చే కాన్ఫిడెన్స్ అది మాటల్లో చెప్పలేము, అది ఎన్ని కోట్లు పెట్టినా కూడా మనకు రాదు అది. కరెక్ట్. అండ్ టు మేక్ సమ్ ప్లేస్ ఇన్ పీపుల్స్ హార్ట్, ఐ థింక్ దట్ ఈస్ వేర్ ఐ వాజ్ ఆల్వేస్ వాంటింగ్ టు బీ దేర్. ఐ థింక్ అక్కడ ఐ థింక్ వెన్ ఆల్ ఆఫ్ దట్, అంటే ఇదంతా ఏంటంటే ఒక్క రోజులో కానీ ఇట్స్ లైక్ అ జర్నీ ఆఫ్ లైక్ ద లాస్ట్ 10-12 years. ఇట్లా జరగడం వల్ల మీరు అన్నట్టు ఫిజికల్గా కానీ అంటే ఐ స్టార్టెడ్ ఇంప్లాయింగ్ డిసిప్లిన్ విచ్ విల్ మేక్ మీ మోర్ హెల్దియర్ దెన్ ఎవర్. మెంటల్లీ కానీ ఏంటంటే వెన్ you've seen enough successes and also equally the amount of flops, you're immune, like your immunity grows. ఇది వస్తాయి పోతాయి కానీ యా ఇది వస్తాయి పోతాయి, బట్ నేనేంటి, నా జర్నీ ఏంటి అనేది ఒకటి. తర్వాత ఫైనాన్షియల్గా కూడా ఏంటంటే దట్ యూ డోంట్ సీ ప్రైస్ ట్యాగ్స్ ఎనీమోర్. ప్రైస్ ట్యాగ్స్ యా డెఫినెట్లీ, అంటే మన అంతే కదా, ఎత్త చెట్టుకు అంత గాలి అన్నట్టు ఏ లెవెల్లో మనం ఆ బ్రాండ్స్ కొంటాం, ఏ లెవెల్లో ఆ లైఫ్ స్టైల్ ఉంటుంది, ఏ లెవెల్లో ఆ లైఫ్ స్టైల్ బతుకుతాం. ఇప్పుడు కూడా నన్ను ఇంట తిడుతుంది నా వైఫ్ అనమాట, అదే పప్పు పడ్డ టీషర్ట్ ఎన్నో వేస్తే కొంచెం లైక్ అంటే యూఆర్ ఇన్ యువర్ ఓన్ కంఫర్ట్ జోన్. ఇప్పుడు ఒకసారి మనం వేసుకున్న బట్టలే 3-4 రోజులు వేసుకుంటాం ఒక్కోసారి, అండ్ ఒక్కోసారి అసలు ఇది అసలు నేను వేసుకోవాలి అన్నట్టు ఉంటాయి. సో అలాంటి సందర్భాలు ఉంటాయి, ఇలాంటి సందర్భాలు కూడా ఉంటాయి. సో ఈ రీటైల్ థెరపీ ఇలాంటివన్నీ ఇప్పుడు పాసిబుల్. అది కూడా ఆ సోకు కూడా అయిపోయింది అనిపిస్తుంది నాకు. ఇప్పుడు అది కూడా ఇట్ ఈస్ సిరాగ్గా ఉంటే షాపింగ్ చేస్తా కైండ్ ఆఫ్. అంటే ఏంటంటే ఒక్కోసారి ఏమవుతుందంటే దిస్ ఐ అండర్స్టూడ్ దట్ a lot of well achieved people like across the platforms, like అంటే కొత్త
నేను ఒక పెద్ద డైరెక్టర్ చూస్తా ఒక ఆయన నాకు చాలా ఇష్టమైన డైరెక్టర్. ఒకసారి చిరిగిపోయిన షర్ట్ వేసుకుంటాడు ఒకసారి, అండ్ దెన్ చాలా అంటే ఇట్లా ప్యాంట్ జారిపోతూ ఉంటుంది పైకి అనుకుంటూ ఉంటాడు. అండ్ ఆ బట్టలు కూడా చాలా నార్మల్గా అంటే ఎక్కడో కుట్టించుకొని ఉండే ఒక లినెనో ఏదో ఉండి ఉంటుంది అది. హీ క్యాన్ ఇఫ్ పీపుల్ అరౌండ్ హిమ్ విల్ జడ్జ్ హిమ్ బై హిస్ క్లోత్స్, అది ఒక వేరే అప్రోచ్ ఆఫ్ లుకింగ్ ఎట్ ఇట్. But that man himself doesn't care for what is he wearing because he can afford to do that. And even for example, let's say Mark Zuckerberg gaani there's one line Javed Akhtar talks about this about A.R. Rahman. ఎవరో వచ్చి సార్ రెహమాన్ గారు ఎంత హమ్మల్గా ఎలా ఉంటారండి అని, క్యూకి ఓ అఫోర్డ్ కర్ సక్తే ఎగ్జాక్ట్లీ అదే. సో అదే అనిపిస్తుంది ఏంటంటే ఇప్పుడు in a world where we are everything doing for more likes, validation, class, stature, positioning yourself, branding, PR, ఈ nonsense అంతా మధ్యలో is something where I felt like the authenticity is leaving the chat. So కరెక్ట్ కోర్ పాయింట్ తప్ప అన్నీ ఉన్నాయి. సో అంటే ఏమవుతుందంటే ఒక పాయింట్ తర్వాత అసలు మనం ఎందుకు వచ్చినాం ఇండస్ట్రీకి, ఏం చేద్దామని వచ్చాం మనం, ఇవన్నీ ఎందుకు చేస్తున్నాం మనం అని ఒక దాంట్లో ఉంటుంది. బట్ అగైన్ సరేలే కొన్నిసార్లు కొన్నిసార్లు డోంట్ ఫాలో. ఇట్స్ అ ముద్ద మోడ్. లైక్ ఒకసారి నేను ఒకే రోజు ఒకటే కైండ్ బట్టలు 3 రోజులు ఒకే రోజు వేసుకుంటా కొన్నిసార్లు. అండ్ ఆల్సో ఏమైందంటే యాజ్ అన్ యాక్టర్గా మనకేందంటే క్యారవన్లోకి వెళ్ళగానే ఇస్త్రీ చేసి నీట్గా రెడీగా పెట్టి ఆ ట్యాక్స్ చింపేసి 1+1 కొని యూఆర్ సో ట్రీటెడ్ సో మచ్ లైక్ అ డాల్. మ్యానిక్విన్ చూసినట్టు చూస్తారు ఒక్కొక్కసారి మనల్ని. కరెక్ట్, వెన్నెలాగా చూసుకుంటారు. యా. సో వీటన్నింటి మధ్యలో ఏమవుతుందంటే అది ఒక విధమైన సర్లే ఏదైతే ఏముంది అన్నట్టు ఒకసారి ఉంటుంది. బట్ అగైన్ కొన్నిసార్లు అమ్మో మంచిగా డ్రెస్ అవ్వాలి మనం ఎట్లా. వీటన్నిటిలో ఛాలెంజెస్ మారల్ హై గ్రౌండ్ అంటే మారల్స్ కూడా ప్రాపర్గా ఇంటాక్ట్ ఉండడం కూడా కష్టమేనా? బికాస్ దేర్ లాట్ ఆఫ్ పీపుల్ ట్రైంగ్ టు కరప్ట్ యూ డౌన్ కదా. కరప్ట్ అయిన వాళ్ళు పోతారు కదా. they'll change paths and they'll become different people, and then which is common, which is very much visible. మన చుట్టుపక్కల చాలా మంది ఉన్నారు అట్లా. సార్ హౌ డూ అప్డేట్ యువర్ సెల్ఫ్ ముందు చెప్పండి నాకు ఇన్ ఎనీథింగ్. ఏం లే, అదే అంటే ఎవ్రీ టైమ్ యూ ఫీల్ లైక్ ఏదో అవుతుంది అన్నప్పుడు మనం అంటే లైఫ్ హంబుల్స్ కదా బై. హిట్ వచ్చిందా పోతుంది, పట్టు వస్తుంది, మళ్ళీ హిట్ వచ్చిందా ఓకే సరే ఉండిట్లనే. అండ్ పీపుల్ విల్ టీచ్ యూ మ్యాన్. And now luckily all this, and if you look at my career over a period of time, I've only chosen underdogs. Like I've chosen Malaysian, I've chosen Balagam, I've chosen Court. నేను ఇంకా చేసే కొన్ని సినిమాలు కూడా ఐఎమ్ ప్లేయింగ్ పీపుల్ ఓన్లీ. ఐఎమ్ నాట్ ప్లేయింగ్ సమ్ అవుట్ ఆఫ్ ద వరల్డ్ లార్జర్ దెన్ లైఫ్ క్యారెక్టర్స్ ఏం కాదు. నా స్టోరీస్లో నా స్టోరీయే పెద్దది, నేను కాదు, నా క్యారెక్టర్ కాదు. సో I'm not bigger than the story, not bigger than the cinema itself. So in this situation, and ఈ లైన్ స్టిక్ ఉంటే do you negotiate money at all, or do you have some people doing it for you, or do you negotiate? అంటే ఆ మొహమాట ఉంటుందా లేకపోతే? ఆఫ్ కోర్స్ ఉంటుంది, అందుకే సీతారాం ఉంటాడు కదా. బట్ ఇన్ యువర్ ఇన్స్ట్రక్షన్స్ ఆర్ హౌ డు యూ డూ దట్? పోనీ చాలా మంది అది రాలేదని ఇది రాలేదని డబ్బులు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనీ ఈస్ ద లాస్ట్ టాపిక్ ఐ డిస్కస్ యాక్చువల్లీ. అంటే ఇది నేను ఇప్పుడు ఐఎమ్ నాట్ ప్లేయింగ్ ఎనీ హంబుల్ కార్డ్ ఆర్ ఇస్ దట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను యాక్చువల్లీ ఫ్రాంక్లీ స్పీకింగ్ నేను కోర్టు కానీ బలగం కానీ లేకపోతే మలేషియం కానీ వీ నెవర్ స్పోక్. మలేషియం నేను 7 రూపాయలకి తీసిన. నేను నా సైనింగ్ బోనస్ వాజ్ 7 రూపీస్. ఇక్కడి నుంచి పక్క గలీలో ఉన్న హోటల్లో కూర్చొని ఆయన 7 రూపీస్కి చెక్ రాసి ఇప్పుడు ఇది క్యాష్ చేసుకుంటే బాగుండాలి నాకు అంటే 7 రూపాయలు చేతిలో పెట్టిండు ఆయన. ఇట్లా తర్వాత సినిమా అయిపోయిందో డబ్బులు ఇచ్చిండు ఆయన. 7 రూపాయలు 7 రూపీస్. మీరు ఎందుకు ఒప్పుకున్నారు ఎట్లా? ఐ జస్ట్ లైక్ ఫర్ ఫన్, ఐ జస్ట్ లైక్ అసలు ముందు సినిమా చేద్దాం నేనంటే ఐ వాజ్ వెరీ క్యూరియస్, ఐ వాంట్ డూ దిస్. అండ్ ఇప్పుడు కూడా నేను బలగం కూడా నేను ఏం మాట్లాడాలి పైసలు ఆ కథ విన్న తర్వాత ఇస్తాను నా రాజు గారు డెఫినెట్లీ ఈ గేమ్. ఈవెన్ నాని అన్న కూడా నేను అడగలేను మీరు ఇష్టమన్నా అంటే ఆయన ఇచ్చిండు. ఈ హ్యాండ్సమ్లీ పేడ్ మీ. అండ్ నౌ టెల్ మీ వాట్ ఈస్. ఇప్పుడు నేను ఫస్ట్ కూర్చొని పైసలు మాట్లాడాలా, ఈ కథ ఎట్లా చేద్దాం అది మాట్లాడాలా? ఎనీ డే మూవీ. సి హౌ కెన్ యూ థింక్ మనీ వెన్ ఐ హ్యావ్ స్క్రిప్ట్స్ లైక్ దిస్ ఆల్ ద టైమ్? అంటే ఆల్ ద టైమ్ అంటే పైసలు మాట్లాడతా నేను. లాస్ట్
లాస్ట్ నేను మాట్లాడతా అది కూడా కానీ దాని మీద గట్టిగా ఉంటారా? గట్టిగా అంటే ఇక కొంచెం ఫ్లూయిడ్గానే ఉంటాం కదా, బికాజ్ మిడిల్ గ్రౌండ్ ఉంటుంది భయ్య, మిడిల్ గ్రౌండ్నే ఉండాలి. ఎందుకంటే మనకు ఒక డిమాండ్ ఉంటుంది, వాళ్ళకు ఒక ఆన్సర్ ఉంటుంది. విల్ ఆల్వేస్ మీట్ అట్ అ కామన్ గ్రౌండ్, అప్పుడే సినిమాలు అవుతాయి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఏంటంటే నేను ఎట్లాంటి కథ చేస్తున్నా, అది ఎవరితో చేస్తున్నా అండ్ ఎందుకు చేస్తున్నాం. నాకు ఈ 3 కనుక సాటిస్ఫై అయినాయి అనుకో, డబ్బులు ఆటోమేటిక్గా వస్తాయి ఎవరు వస్తాయి. అండ్ అసలు అది పాయింట్, నేను అది నాకు అసలు వరీ పాయింటే కాదు నాకు అది. అండ్ నేను అండ్ ఐ ఆల్వేస్ ట్రస్టెడ్ పీపుల్, దిల్ ఖోల్కే దే విల్ నన్ను చూసుకుంటారులే వీళ్ళందరూ, అంటే దే విల్ టేక్ కేర్ ఆఫ్ మీ అన్ని, అది నాకు ఉంటుంది. ఇప్పుడు నాకు ఎందుకంటే ఇప్పుడు కోట్లాండ్ స్క్రిప్ట్కి నాణ్యం రావడం ఎంత ఇట్లా ఇట్లా పెంచింది వాల్యూ. ఇప్పుడు సారంగపాణి జాతకం చేసే అవకాశం నాకు ఎట్లా దొరుకుతుంది? అలాంటి గొప్ప డైరెక్టర్తో పని చేసే అవకాశం దొరుకుతుందా? ఆదిత్య 369 తీసిన ప్రొడ్యూసర్ శివలింగ కృష్ణప్రసాద్ గారు, ఆయన నాతో సినిమా చేసి సార్ బాగున్నారు అంటారు, వెళ్ళిన 10 సార్లు నిల్చుంటాడు సార్. అంత గౌరవం ఇచ్చినప్పుడు హౌ డూ యూ ఫీల్ లైక్ దిస్ ఇస్ వాట్ ఐ ఎర్న్డ్ మ్యాన్, దిస్ రిలేషన్షిప్స్ ఐ హ్యావ్ ఎర్న్డ్, అండ్ దట్ ఈస్ వేర్ ఐ ఫీల్ మోర్ గ్రేట్ఫుల్ అబౌట్. ఐఎమ్ గ్రేట్ఫుల్ అబౌట్ కృతజ్ఞత అంతే. సో అక్కడ డబ్బులు దే విల్ కమ్, దే విల్ కమ్. ఐ హ్యావ్ జస్ట్ 2 more questions. ప్లీజ్. యా, ఒకటి ఈస్ మనం జడ్జ్మెంట్ రైటా రాంగ్గా చెక్ చేసుకోవడానికి మీరు ఒక ట్రైలర్ చూసి ఎనీ లాంగ్వేజ్ ఇది సూపర్ ఆడుతుంది ఆర్ ఆడదు వాట్ ఎవర్, ఆ జడ్జ్ చేయగలుగుతారా ఇన్ యువర్ ఓన్ మైండ్? కొంచెం కష్టమే అని అనుకుంటా నేను. కొన్ని తెలుస్తాయి మనకి, అవునా? కొన్ని తెలుస్తాయి, కొన్ని అంటే లెట్స్ సే ఆన్ అ స్కేల్ ఆఫ్ 1 to 10 మేబీ ఐ కెన్ గెస్ 2, 2 which can be like gunshot, but 8 always are like, అంటే నిజంగా if as an actor if I could be able to judge by a trailer, man, I would have been the most successful actor. అది తెలియకనే కదా రోజు నేర్చుకుంటున్నాం మనం, యూఆర్ లర్నింగ్ ఫ్రమ్ ఎవ్రీథింగ్. మరి బౌన్సర్ కూడా అయిందా సంథింగ్ దట్ యూ థాట్ పెద్దగా ఆడకపోవచ్చు బట్ దెన్ సర్ప్రైజ్డ్ యూ? ఐ థింక్ బలగమే బ్రో అది. అవునా? నేను ఐ థాట్ ఇట్ బి మంచి ఒక మలేషియం లాగా మంచి ఒక కల్ట్ ఫిలిం స్టేటస్ అనుకున్నా, కానీ అది ఈ లెవెల్లో సేమ్ విత్ ద కోర్ట్ ఆల్సో. నేను అనుకోలే అంత ఒబ్బో ఇట్లా అబాబా అసలు, అంటే దేశాలు దాటి బార్డర్ దాటి గోడలు దాటి వెళ్ళడం, లేకపోతే ఈవెన్ బలగం అసలు నేను నాట్ ఈవెన్ ఇన్ మై వైల్డెస్ట్ ఆఫ్ ద డ్రీమ్స్ ఐ డెంట్ ఈవెన్ థింక్. అంటే సినిమా చూసి ఎవరో వచ్చి సార్ మేమందరం 3 అన్నతమ్ములం సార్, మేము విడిపోయినాము, మీ సినిమా కలిసినాం సార్ అంటే అవునా ఒక సినిమాకి. సో దిస్ ఇస్ సంథింగ్, ద ఇంపాక్ట్ ఇస్ సంథింగ్ విచ్ ఐ నెవర్ న్యూ. ఐ మీన్ మీ సినిమాల్లో కూడా ఏవైనా సరే ట్రైలర్లో డెఫినెట్గా ఇవి ఉండాలి ఇవి ఉండకూడదు లాంటి ఏమైనా రూల్ పెట్టుకున్నారు మీరు? I only will believe my technicians because they are more smarter than me. And if I do my job right, they will outdo themselves. ఓకే. అది నేను బాగా నమ్ముతాను అసలు. పోనీ జనరల్గా డూ హ్యావ్ ఎనీ డూస్ అండ్ డోంట్స్ ఇన్ యువర్ ఫర్ యువర్ కెరియర్, ఫర్ యువర్ లైఫ్, ఫర్ యువర్ ఎనీథింగ్? నాకు ఒకటే ఒక మూఢ నమ్మకం ఉంది బ్రో, స్క్రిప్ట్ అదిరిపోవాలన్నమాట. స్క్రిప్ట్ అది డూ, అది బేసికలీ ఫస్ట్ డూ అది. సో అది అక్కడి నుంచి ఐ థింక్ నా జాబ్ నేను కరెక్ట్గా చేయాలి, పక్కన దాంట్లో వెళ్ళి పెట్టకూడదు, అండ్ లెట్ దెమ్ డూ దేర్ బెస్ట్ అండ్ ఎక్స్పెక్ట్ దెమ్ టు డూ దేర్ జాబ్ బెటర్. అండ్ ఇన్ యువర్ జనరల్ లైఫ్ డూస్ అండ్ ఐమ్ షూర్ గట్టిగా లిస్టే ఉంటుంది. ఏం లేదు, ట్రాఫిక్ దగ్గర బండి అయినప్పుడు మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తాము? అరే వాడు కూడా ఆగుతాడు, నేను కూడా ఆగుతా, ఇట్లా గ్రీన్ పడగానే హార్న్ కొట్టకు పోతున్నా నేను కూడా, ఇంతే ఉంటుంది. ఇవన్నీ అడగకూడదు, ఇవన్నీ కుదరదు. అంతేకాదు మళ్ళా గ్రేట్ నుంచి గ్రీన్ పడగా హార్న్ కొట్టి అరే పోతున్నా భయ్యా. సో ఇట్ బేసిక్ ఎక్స్పెక్టేషన్స్ ఇన్ లైఫ్. నాకు కూడా లైక్ అర్ధరాత్రి 3 వచ్చినప్పుడు రెడ్ సిగ్నల్ పడితే నేను ఆగుతాను, నువ్వు కూడా ఆగు, మళ్ళీ వెనకకి వచ్చి నన్ను గుద్దద్దు, గుద్ది మళ్ళీ ఎందుకు ఆపినావు బండి, అరే రెడ్ పడ్డా రవి బయటకు వస్తాడు బయట. Basic levels of common sense, bro. The biggest expectation in my life I have with anybody is common sense, and which is not very common. And కాస్త civic sense. Like నేను కాస్తనే అన్నాను, ఎక్కువే కాస్త టూ మచ్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. సో అండ్ నేను కామన్ సెన్స్ని బాగా బిలీవ్ చేస్తాను బ్రో. అది ఈవెన్ ఇన్ మై స్క్రిప్ట్స్ మనం ఏదో పెద్ద ఇట్లా పొడి చేసి ఏదో తీయాలని, ఎందుకు ఇక్కడ ఏం చేస్తాడు ఈ క్యారెక్టర్, చాలా 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 కామన్ సెన్స్. నాకు మాట చెప్పండి, బికాజ్ యూ మీట్ సో మెనీ పీపుల్ ఇన్ ఎట్ వర్క్ వాట్ ఎవర్, ఒక 5 నిమిషాల్లో ఎవరైనా మాట్లాడు 5 నిమిషాలు కూడా కాదులే, ఒక 2 నిమిషాల్లో డూ ఏబుల్ టు కెన్ యూ గేజ్ వాట్ దే ఆర్ లీడింగ్ టు అని? అంటే ఏం కావాలి మన నుంచి, ఆర్ ఇటు దేనికి వచ్చాడు అంటే అర్థమైపోతుందా? కొన్నిసార్లు ఐ కెన్ డూ దాట్, బట్ కొన్నిసార్లు నిజంగా చాలా
కష్టమవుతుంది. ఇంకొన్నిసార్లు అయితే నేను ఎంటర్టైన్ కూడా చేయను నేను యాక్చువల్లీ. అవునా? ఐ బికమ్ అ వాల్. నువ్వు ఏమైనా చెప్పుకో. అండ్ ఫైనల్ ప్లీజ్ టెల్ మీ యువర్ ట్రావెల్ ఏమంటారు అడ్వెంచర్ రైట్ నా ఎక్కడికైనా వెళ్ళారా, వెళ్తున్నారా? లేదు, అయితే ఇప్పుడు ప్రస్తుతానికి ఇంకేం అనుకోలేదు. ఆ కోరిక ఎక్కడి వరకు వచ్చింది అది? ఏమన్నా నార్త్ ఈస్ట్ ఏదన్నా చేయాలనుకుంటా, బికాస్ నార్త్ ఈస్ట్ సంథింగ్ విచ్ ఐ బీన్ వెయిటింగ్ టు ఎక్స్ప్లోర్ అలాట్. అండ్ వై ఆర్ యూ నాట్ డూయింగ్ టైం లేక? ఆ టైం లైక్ మొన్న టైం దొరికింది, సో ఐ వెంట్ టు స్పితి వ్యాలీ. ఐ డ్రో, అది బాగుంది, చాలా వెరీ వెరీ స్పిరిచువల్ ట్రిప్ అంటే మళ్ళీ వేరే మీనింగ్ వస్తుంది, కానీ ఇట్ వాస్ వెరీ మజా వచ్చింది బై, మంచిగా ఉండే నాకు. అంటే ఐ జస్ట్ టు డ్రైవ్ ఇన్ దోస్ మౌంటైన్స్ అండ్ సీ ఎండ్లెస్ ల్యాండ్స్కేప్స్ అండ్ హార్డ్లీ ఎనీ పీపుల్. అండ్ ఐవ్ సీన్ ద డార్కెస్ట్ స్కై ఇన్ ద వరల్డ్, విచ్ ఇస్ స్పితిలో ఉండే డార్కెస్ట్ స్కై ఉంటుందంట, వేర్ యూ కెన్ సీ ఆల్మోస్ట్ మెనీ స్టార్స్ విత్ నేకెడ్ ఐ. అది ఇండియాలో నెంబర్ 1 ప్లేస్ స్పితి, వరల్డ్లోనే నెంబర్ 1 ప్లేస్ స్పితి వ్యాలీ అనమాట. అంత డార్క్ ఉండడం అంటే లైట్ పొల్యూషన్ చాలా తక్కువ ఉంటుంది అనమాట. సో ఐవ్ సీన్ శాటిలైట్స్ మూవింగ్. I've seen Spacelink satellites, Starlink satellites. I've seen our own Indian satellites. They're moving around the, in the atmosphere. So I've chosen it. It's like goosebumps. Like must have put. సరే, ఈ ప్లాట్ఫామ్ పేరు టార్చ్ బేరర్స్ అంటాం మేము. ఓకే, సో యువర్ లైఫ్, ఓకే, ప్రొఫెషనల్లీ, పర్సనల్, వాట్ ఎవర్, టెల్ మీ 3 టార్చ్ బేరర్స్ ఫర్ యువర్, అంటే ఊహ తెలిసిన దగ్గర నుంచి అరే ఈ డ్రా మా ఓడు కైండ్. I think as a child we all loved Chiranjeevi garu, I think, and Kamal Haasan. They have been the most da annu cinema kra inka you belong here ani itla TV lounge pilchina vyaktuలు వీళ్ళిద్దరు. They are my torch bearers and definitely అంటే ఇద్దరు ముగ్గురు అంటే నాకు చాలా కష్టంగా ఉంది ఇట్లా చెప్పాలి. అందుకని ఫిల్టర్ చేసి మరి. అండ్ డెఫినెట్లీ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో నేను చదువుకున్నాను. మా టీచర్స్ దే షేప్డ్ మీ గ్రేట్. అండ్ ఫ్రెండ్స్ హూ హెల్ప్ మీ మేక్ షార్ట్ ఫిల్మ్స్ అండ్ దెన్ వాళ్ళు విచ్ ఇంక్లూడ్స్ ఈవెన్ తరుణ్ భాస్కర్ హూ బాట్ మీ వేర్ ఐ ఎమ్, అంటే అండ్ హీ బాట్ హిమ్సెల్ఫ్ దేర్ విత్ మీ. సో కౌశిక్ అనేది అలా నిలిచిపోతుంది. యా సో ఇట్లా మీకు 10 పిల్లలు పుడితే 10 మందికి కౌశిక్ పేరు పెట్టాలి ఇప్పుడు. వాడు యాక్చువల్లీ కౌశిక్ అని ఒకడు ఉన్నాడు రియల్గా, వాడి మీదే ఆధారం చేసుకొని ఇది అంటే ఆడికి తెలుసా, వాడికి తెలుసు అది, అందుకనే వాడు ఇయర్నీలో కూడా ఉంటాడు కౌశిక్. అవును, అమితాబ్ పేరు. మళ్ళీ కీడాకోలలో కూడా ఉంటాడు కౌశిక్. సో కౌశిక్ ఇస్ లైక్ దిస్ వన్ పర్పెచువల్ ఎమోషన్ దట్ ఆల్ ఆర్ ఫ్రెండ్స్ ఆర్ సర్కిల్లో ఉండే కౌశిక్ అనే ఎమోషన్ అనమాట. వాడు మనిషి కాదు, వాడు ఇప్పుడు వాడిని యాక్టింగ్ చేయాలంటే వాడు చేస్తాడు. వాడు సచ్ అ ఫనీ గై టు బి అరౌండ్ కౌశిక్. నెక్స్ట్ టైం ఎప్పుడన్నా కనిపిస్తే ఈజ్ ది ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఆఫ్ తరుణ్ భాస్కర్ నౌ. కీడాకోళ్ళకి వాడే ఎగ్జెక్, ఇప్పుడు ఇయర్నీ 2కి కూడా వాడే ఎగ్జెక్. ఐ విల్ ఫైండ్ హిమ్ నెక్స్ట్. యా వాట్ అన్ అమేజింగ్ గై, యూ షుడ్ మీట్ హిమ్. సో యా ఐ థింక్ టార్చ్ బేరర్స్ అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టార్చ్ బేరర్స్ ఇస్, అంటే కొంచెం ఇట్లా చాలా ఇట్లా ఓవర్ చెప్తున్నాను కాబట్టి, ఐ థింక్ ద ఎవర్ చేంజింగ్ తెలుగు ఆడియన్స్ మ్యాన్. ఐ థింక్ ఫర్ మీ దే ఆర్ ఒక తరగని గని. అంటే నేను వాళ్ళ దగ్గర చూసి ఇట్లా వాళ్ళ డిమాండ్స్, వాళ్ళ ఇష్టాలు, వాళ్ళ నుంచి ఇట్లా చాలా ఇట్లా నేర్చుకోవడానికి. నాకు తెలుగు ఆడియన్స్ని చూస్తే ఏమనిపిస్తుంది తెలుస్తుంది, ఇంక్లూడింగ్ మీ, నువ్వు స్టార్ హీరోనా కొత్త నాకు అనవసరం బాస్, మాసా వస్తే ఐ విల్ వాచ్, మాజా రాకపోతే ఐ విల్ త్రో యూ. యా అంతే, దే డోంట్, దట్స్ హౌ. ఆ మజాకి డెఫినేషన్ కూడా లేదు. యా ఐ థింక్ అదే చెప్తున్నా కదా. అండ్ దేర్ అన్అపాలజెటిక్ అండ్ దే ఆర్ షోయింగ్ యూ అండ్ టెలింగ్ యూ రైట్ అగైన్ అండ్ అగైన్ అండ్ అగైన్ వై a non-Telugu film is also doing fantastic numbers in Telugu heartlands like Andhra Pradesh and Telangana. That's itself a biggest lesson. ఏది? That తెలుగు సినిమాలు, మంచి తెలుగు సినిమాకి జనాలు ఎలా వచ్చి విరగబడి చూస్తారో, అలాగే ఒక మంచి మలయాళం సినిమాను, ఒక మంచి ఇంగ్లీష్ సినిమా ఆబ్సెషన్ అసలు థియేటర్ ఫుల్ ఉంది మొన్న వెళ్తే. సో దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. సో అందుకని ఐ థింక్ ఈవెన్ అదే అంటే ఇప్పుడు నేను సంగీతానికి కూడా ఫుల్ చూసిన, హౌస్ఫుల్ చూసిన. అండ్ ఐఎమ్ హియరింగ్ గ్రేట్ థింగ్స్ అబౌట్ మా ఇంటి బంగారం అండ్ పీపుల్ ఆర్ గోయింగ్ అండ్ వాచింగ్. అంటే ఒకసారి యాజ్ మచ్ యాజ్ జనాలు థియేటర్ రావట్లే అనేది ఎంత నిజమో, జనాలు థియేటర్లకు వస్తున్నారనేది కూడా అంతే నిజం అనేది నేను నమ్ముతాను. సో మీరు బోల్డ్ అనే సినిమాలు చేసి బోల్డ్ అంత అచీవ్ ఫాస్ట్గా 1 yearలో చేసేయండి. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఇంకో ఇంటి వాడు అడుగుతాను నేను. చాలా అచీవ్ చేసేయండి, చాలా ఫాస్ట్గా చేసేయాలమ్మా. ఐ హోప్ ఐ విల్ బి వర్తీ ఆఫ్ టాకింగ్ అగైన్. ఇది బుమ్రా బౌన్సర్ ఇది.
థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ థ్యాంక్స్ అగైన్ సార్. Thanks, Anna. థ్యాంక్స్ ఫర్ యువర్ ఏమంటారు సెలెక్టివ్ చాలా. ఇంటర్వ్యూ అపాయింట్మెంట్స్.